సాయిరాం లలిత గారు స్టార్ట్ చేయండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామములను సమర్పించుకుంటూ సత్యం శుభం సుందరం 5వ భాగం మరొకసారి చదవడానికి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అనుగ్రహించిన స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిరాం. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు చదివినటువంటి భాగాన్ని ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుని మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. సాయిరాం. ఆవిడ చదివింది ఇది. భగవాన్ బాబా వారు స్థాపించిన కళాశాలల్లో చదివిన చాలా మంది విద్యార్థులు స్వామి యొక్క మానవోద్ధరణ కార్యక్రమములలో విశిష్ట పాత్ర వహిస్తున్నారు. వారిలో బృందావన్ కళాశాలలోని హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన శ్రీనివాసన్ ఒకరు. తల్లిదండ్రులు ఇరువురు గొప్ప విద్యావంతులు. అంటే ఆయన ఐపీఎస్, ఆవిడ గైనకాలజిస్టు అన్నమాట. వారు డ్యూటీయే భగవంతుడని నమ్మే వ్యక్తులు. వారి కుమారుడు శ్రీనివాసు ప్రతిభావంతుడైనప్పటికీ బెంగుళూరులో నవ నాగరిక జీవితముపై మోజుతో తన స్నేహితులతో పాటు అక్కడి కాలేజీలో చేరాలని అనుకున్నాడు. అంటే సెకండరీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత అక్కడ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు ఆయన. ఇతనికి వచ్చిన మార్కులకు ఏ కాలేజీలోనూ సీటు లభించక చిరపరిచితులు అయినటువంటి కర్నల్ జోగారావు గారిని సంప్రదించగా, జోగారావు ఏ పేజీ నుంచి మొదలు పెట్టాలి? 94 సెకండ్ పేరా నుంచి మీరు చదవాలి ఇవాళ. అవును సాయిరాం, నేను కనుక్కున్నాను. మేడం గారు చెప్పారు, పద్మావతి గారు. కొంచెం ఆవిడ చదివాన్ని కొంచెం ఒకసారి చెప్పండి. అంటే చెప్పాలి కానీ మొత్తం కథంతా చెప్తే మీకు అదే టైం సరిపోతుంది. అయిపోయింది సాయిరాం, 2 minutes లో నేను క్లోజ్ చేస్తాను. ఇందులో ఆవిడ చెప్పిన దాంట్లో నేను క్లుప్తంగా చెప్పిస్తాను. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆవిడ చదివిన దాంట్లో వారు కాలేజీలో తీసుకువెడితే ఈయన వేష భాషను చూసి ప్రిన్సిపాల్ గారు ఈయనకి సీటు వస్తుందా లేదా అనుకుంటే వెళ్ళి బృందావనం కాలేజీలో ప్రిన్సిపాల్ దగ్గర కలుసుకుంటే అప్పుడు ఆయన మళ్ళీ అప్పుడు స్వామి వస్తే పుట్టపర్తికి వెళ్ళాట స్వామి దగ్గరికి. వారు శ్రీనివాసుని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాట. స్వామి ఆయన తన కుమారుని బృందావన కళాశాలలో చేర్పించడానికి వచ్చారని విన్నవించుకున్నారట. స్వామి శ్రీనివాసుని చూసి యు ఆర్ మై బాయ్ అన్నారు. ఆ మాటలు విని శ్రీనివాసుడు మంత్రముగ్ధుడయ్యాడు. బృందావన కళాశాలలో చేరిన శ్రీనివాసు తాను చదివిన కళాశాల కంటే ఈ కళాశాల ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నదని భావించాడు. కానీ శ్రీనివాస్కి అక్కడ ప్రశాంత వాతావరణం, సామూహిక ప్రార్థనలు మొదలుగునవి అతనికి తెలియకుండానే గతంలో తాను అనుభవించిన సకల సౌకర్యములతో కూడిన సుఖ జీవనమునకు భిన్నంగా అతని అంతరంగంలో స్వాంతన కలిగించే విధంగా అనిపించిందిట. కొన్ని నెలల తర్వాత స్వామి బృందావనం వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిస్తేజంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారి నూతనోత్తేజంగా పొందిందిట. ప్రతి ఒక్కరి ఆలోచన బాబా వారితో నిండిపోయిందిట. కాషాయ వేషధారి అయిన స్వామి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసిన సింహాసనంలో కూర్చోవడం, భక్తుల మధ్యన మెల్లగా నడవడం చూసి అక్కడ ప్రతిరోజు చూసే ఆ మర్రి చెట్టు కూడా తన ఉనికికి ఒక కొత్త అర్థము, ప్రయోజనము సంతరించుకున్నట్లు శ్రీనివాస్ కనిపించింది. శ్రీనివాసుకు స్వామి తన వైపు ఒక్కసారి అనుగ్రహపూర్వకంగా చూస్తే చాలు నిన్నే తీవ్రమైన ఆకాంక్ష అతని హృదయంలో ఉత్పన్నమైన వెంటనే స్వామి అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వారు. అతని చిరకాల వాంఛ నెరవేరింది. ఆనందంతో కన్నీటి ధారలు పొంగిపొర్లాయి. శ్రీనివాసు హృదయంలోని భాషకందని భావాలకు, ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఆర్తికి స్వామి కరిగిపోయారు. అతని వద్దకు వచ్చి తల మీద మృదువుగా స్పృశిస్తూ వద్దు వద్దు అని ఓదార్చారు. బాహ్యంగా కనిపించే దానికి మించిన ఏదో పరమార్థం ఆ అనిర్వచనీయమైన ఘటనలో ఇమిడి ఉన్నది. దాని తర్వాత నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సాయిరాం. ఈ కొంచెం చెప్పాలనిపించింది సాయిరాం.
సాయిరామ్ అండి. అదే క్షణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య మంగళ స్వరూపమును సదా తన హృదయ మందిరంలో నిలుపుకోవాలనే తీవ్రమైన కోరిక అతనిని ఉన్మత్తుడిని చేసింది. ఆ కోరికను అతడు అణచిపెట్టుకోదలుచుకోలేదు. ఆ విధంగా అతను చెయ్యలేడు కూడా. తనను ఆవేశించిన తీవ్రమైన ఆ కోరికకు అతడు మనస్ఫూర్తిగానే లొంగిపోయాడు. ఆ కోరిక తనకు ఆనందం చేకూర్చిందా లేక పరితాపం కలిగి చేసిందా అన్న విషయం అతను తేల్చుకోలేకపోయాడు. ఒకవేళ అది పరితాపం కలిగించే కోరికే అయినా ఆ పరితాపంలో కూడా ఒక మాధుర్యం ఉంది. ఆ క్షణం నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారే శ్రీనివాసుకు జీవిత సర్వస్వం అయిపోయారు. భగవాన్ బృందావనంలో నివసించే రోజుల్లో అతడు ప్రతిరోజు స్వామి మందిరానికి ఉండే కిటికీకి ఎదురుగా రోజుకు 12 నుండి 14 గంటల సేపు ఉదయం నుండి సాయంకాలం వరకు స్వామి దర్శనం కొరకు ఎదురు చూస్తూ నిల్చునుండిపోయేవాడు. ఇలా రోజులు నెలలు గడిచిపోయేవి. ఆ సమయంలో అతనికి ఆకలి దప్పికలను గురించిన ఆలోచనే ఉండేది కాదు. ఒక్కొక్కసారి స్వామి ఆ కిటికీ తెరను తొలగించి అతని ఉనికిని గుర్తించినట్లుగా చిరునవ్వు నవ్వడమో చెయ్యెత్తి ఆశీర్వదించడమో చేసేవారు. కొన్ని రోజులు ఈ దర్శనం కూడా లభించేది కాదు. అయినప్పటికీ అతను తన తపస్సును కొనసాగించాడు. స్వామి అతని ఓర్మికి పట్టుదలకు బాగా పరీక్ష పెట్టారు. చివరకు అతని తపస్సు ఫలించి అతనికి భగవాన్ సాన్నిధ్యం లభించింది. బాబా అప్పుడప్పుడు అతన్ని తన గదిలోనికి పిలిచి అపారమైన ప్రేమను అనుగ్రహాన్ని అతనిపై వర్షించేవారు. దినదినానికి వీరిరువురి మధ్య గల సున్నితమైన సంబంధము గట్టిపడుతూ వచ్చింది. స్వామి ఎన్నో విషయాలను బోధించడము, శ్రీనివాసు నేర్చుకోవడము జరిగింది. అవసరం వస్తే స్వామి చాలా కఠినంగా వ్యవహరించగలరని, చిన్నదైనా పెద్దదైనా అన్ని విషయాలలోనూ తమ ఆదేశాలను పూర్తిగా పాటించినప్పుడే స్వామి తృప్తి చెందుతారని శ్రీనివాస్ తెలుసుకున్నాడు. నిజానికి స్వామికి సంబంధించినంత వరకు చిన్న విషయం పెద్ద విషయం అంటూ ఏమీ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ జీవితంలో పూర్తి నిజాయితీని కలిగి ఉండడమే స్వామి ఆశించేది. బాబా యొక్క సర్వజ్ఞత్వమును సర్వ వ్యాపకత్వమును నిరూపించే ఎన్నో అనుభవాలను అతడు చవిచూశాడు. ఒక్కొక్కప్పుడు ఆ అనుభూతులు అతనికి దిగ్భ్రాంతి కలిగించేవి, మరికొన్ని సమయాలలో బెదురు పుట్టించేవి కూడా. అయినప్పటికీ తన ప్రభువును తృప్తిపరచడానికి అతడు ఏమైనా చేసే స్థితికి చేరుకున్నాడు. శ్రీనివాసు అన్ని విధాలుగా, ముఖ్యంగా చదువులో బాగా రాణించాలని భగవాన్ బాబా వారు కాంక్షించడం వలన అతడు కష్టపడి చదవవలసి వచ్చింది. ఆ సంవత్సరం బెంగుళూరు విశ్వవిద్యాలయం నిర్వహించిన సంవత్సరాంతపు పరీక్షలలో అన్ని పేపర్లను అతడు సంతృప్తికరంగానే వ్రాశాడు. శ్రీనివాసుకు జీవితం చాలా సాఫీగా గడిచిపోతోంది, లేదా అతనే అలా భావించాడేమో. ఆ సమయంలో అతడు జీవితంలో ఎన్నో మధుర క్షణాలను, ఆనంద పార్వశ్యమును అనుభవించాడు. అయితే భగవంతునిపై ప్రేమ అనే రహదారిలో పయనించి గమ్యస్థానం చేరాలంటే మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఆవేదనలు అనే సొరంగముల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది కూడా. బృందావనంలో అతను డిగ్రీ కోర్సులో 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు అటువంటి తీవ్రమైన ఆవేదనను ఒకసారి అనుభవించవలసి వచ్చింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ సంవత్సరం చాలా రోజులు మధ్యంతర సెలవులు ఇచ్చారు. భగవాన్ బాబా వారి అనుమతిని, ఆశీస్సులను తీసుకుని శ్రీనివాసు ఘనాదేశములోని కుమాసి ప్రాంతంలో ఒక జనరల్ హాస్పిటల్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్న తన తల్లి దగ్గర కొన్ని రోజులు గడపడానికి వెళ్ళాడు. అయితే యవ్వనంలో సహజంగా ఉండే చంచల స్వభావం చేత అక్కడ ఒక సందర్భంలో బాబా తనకు నిర్దేశించిన మార్గానికి భిన్నంగా ప్రవర్తించాడు.
బహుశా బాల్య చాపల్యం చేత తానున్న ప్రదేశం పుట్టపర్తికి చాలా దూరంలో ఉన్నది కాబట్టి తాను ఏమి చేసినా స్వామికి తెలియదని భావించి ఉండవచ్చు. కానీ తొందరలోనే తన పొరపాటును గుర్తించాడు. రోజులు గడిచే కొద్దీ భగవానుని దివ్య సన్నిధి కొరకు అతని హృదయం ఆక్రోశించింది. రోజులు భారంగా గడుస్తున్నాయి. అతని మనస్సు రెక్కలు కట్టుకుని శరీరం కంటే ముందుగానే ప్రశాంతి నిలయంలోని తన చిత్తచోరిని చేరుకుంది. నవరాత్రి ఉత్సవాలకు 2 వారాలు ముందుగానే శ్రీనివాసు ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. కానీ బాబా అప్పటికే అతనిని రిపేర్ షాప్ లో పెట్టేశారు. భగవాన్ బాబా అతనితో మాట్లాడకపోగా అతనిని చూడడానికి కూడా ఇష్టపడటలేదు. స్వామి అసలు తన ఉనికినే మర్చిపోయారా అనిపించింది శ్రీనివాస్కి. ఆగ్రహం నటించడంలోనూ అనుగ్రహం కురిపించడంలోనూ స్వామికి స్వామియే సాటి. బాబా భక్తులను పరీక్షించే విధానం చాలా కఠినంగానూ దుర్భరంగానూ ఉంటుంది. ఈ విషయంలో ఆయన చూపించే కాఠిన్యము భక్తులను వివసులను చేసే స్థాయికి చేరుకుంటుంది. కానీ చివరకు స్వామి వారిని నిరాశ నిస్పృహల నుండి తేల్చి ఆనందపుటంచులను చూపిస్తారు. శ్రీనివాసు ఆ సమయంలో ఎదుర్కొన్న కఠిన పరీక్ష కారణంగా అతని సున్నిత హృదయం వ్రక్కలైనట్లు అనిపించింది. ఈ అనుభవం అతనికి పూర్తిగా కొత్తది, ఊహించండిను. పగలంతా అర్థం లేని స్తబ్దత, రాత్రిపూట గాఢ నిశీధిలోని నిశ్శబ్దతలో తన హృదయం అనుభవిస్తున్న తీవ్ర వేదన తొలగిపోయి తొందరలోనే ఉషోదయం అవుతుందని తెలుసుకోగలిగే పరిపక్వము చెందిన వయస్సు కాదు అతనిది. ఎల్లప్పుడూ సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా ఉండే శ్రీనివాసు ప్రవృత్తిలో అది ఒక నీలి నీడ. ఆ రోజు రాత్రి నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజు శ్రీనివాసు తోటి విద్యార్థులతో కలిసి ప్రశాంతి మందిరం వెనుక ఒక నూతన నిర్మాణ సందర్భంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. విద్యార్థులందరూ వరుసగా నిలబడి ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోనికి ఇసుక తట్టలను అందిస్తూ నిర్మాణ స్థలానికి ఇసుకను చేరవేస్తున్నారు. సరిగా అదే సమయంలో అతని మనస్సులో నిరాశాజనకమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు ముసురుకున్నాయి. నాలాంటి వాడు ఉండవలసిన స్థలం కాదిది. బహుశా నాకిక్కడ ఉండే అర్హత లేదేమో. అటువంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఆ రోజు సాయంత్రం ప్రశాంతి నిలయం వదిలి వెళ్ళిపోవాలని, మళ్ళీ ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకూడదని మనసులో ఒక గట్టి నిర్ణయం చేసుకున్నాడు. సర్వజ్ఞులైన సత్యసాయి ప్రభు ఈ లీలా వినోదనకు ఇంకా స్వస్తి పలకాలనుకున్నారు. ఆ అమాయక యువకుని పవిత్ర హృదయమును పరీక్షించే నాటకమును ముగించాలనుకున్నారు. ఈ సంకల్పము ఆయన హృదయములో కలిగిన 2 నిమిషాల్లోపుగానే శ్రీనివాసు ఎవరు, స్వామి పిలుస్తున్నారు, మందిరానికి పరిగెత్తు అన్న మాటలు శ్రీనివాస్కు వినిపించాయి. వెంటనే అతడు ఒక్క ఉదుటన స్వామి దగ్గరకు పరిగెత్తాడు. నిజానికి అతడు అంతకు ముందెన్నడూ అంత వేగంగా పరిగెత్తలేదు. అలా పరిగెత్తి మందిరం దగ్గరకు చేరుకోగానే అతన్ని మేడపై బాబా నివసిస్తున్న గది వద్దకు తీసుకెళ్లారు. ఇంతలో బాబా ఎదురు వచ్చి అతని చాలా ఆప్యాయంగా పలకరించి ఈ మధ్యకాలంలో తమ మధ్య అసలు ఏమీ జరగనట్లు చాలా ప్రేమగా మాట్లాడారు. శ్రీనివాసుకు తన ప్రభువైన భగవాన్ బాబా వారితో కలిసి ఉండే మంచి రోజులు మళ్ళీ వచ్చాయి. నిజానికి వారిద్దరి మధ్య బంధము మరింత దృఢమై శ్రీనివాసుకు భగవత్ సాన్నిధ్యం అంతకంతకు అధికంగా లభించింది. బృందావనంలో శ్రీనివాసు తృతీయ సంవత్సరం విద్యాభ్యాస కాలము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. స్వామి తమ సన్నిధిలో ఎన్నో గంటల సమయం గడిపే మహత్తర అవకాశం అతనికి అనుగ్రహించారు. ఇక సెలవులలో కూడా బృందావనంలో గాని ప్రశాంతి నిలయంలో గాని ఇంచుమించుగా తన సమయమంతా స్వామితోనే గడిపేవాడు. స్వామి అవతార కార్యక్రమంలో తానొక ముఖ్య పాత్ర వహించేందుకు గాను
తనను తీర్చిదిద్దుతున్నారనే విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు. తన జీవిత గమ్యమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ఉంటూ అతడు ఆనందంగా కాలం గడిపేశాడు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అటువంటి ఒక ఆనందదాయకమైన రోజు శ్రీనివాస్కు. అతను మరొక విద్యార్థితో కలిసి భగవాన్ బాబా వారి పాదాల చెంత కూర్చున్నాడు. ఆ సమయంలో స్వామి వారిని ఉద్దేశించి, భగవంతుడు తన సంకల్పం మాత్రం చేత ఒకే వస్తువును అనేక వస్తువులుగా మార్చగలరని శాస్త్రాలు చెబుతున్న విషయం మీకు తెలుసా అని ప్రశ్నించారు. వెంటనే వాళ్ళిద్దరూ, అవును స్వామి, మీరేది సంకల్పిస్తే అదే సంభవిస్తుంది అని చెప్పారు. అప్పుడు బాబా తమ హస్తచాలనంతో ఒక ఉంగరం సృష్టించి వారికి చూపించారు. తరువాత దానిని కుడి అరచేతిలో ఉంచుకొని ఒక్కసారి దాని మీద నోటితో ఊదారు. స్వామి పిడికిలి తెరిచి చూసేటప్పటికి ఆయన అరచేతిలో 2 ఉంగరాలు ఉన్నాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ తిరిగి వాటిని తమ అరచేతిలో ఉంచుకొని మళ్ళీ వాటిపై నోటితో ఊదారు. 2 ఉంగరాలు 4 అయ్యాయి. ఇలా ఒక్కొక్కసారి స్వామి ఊదినప్పుడల్లా 4, 8, 8, 16 ఉంగరాలు అయ్యాయి. చివరిసారిగా మరొక్కసారి ఆ 16 ఉంగరాలపై స్వామి ఊదగా అక్కడ మళ్ళీ 2 ఉంగరాలే మిగిలాయి. అప్పుడు స్వామి ఆ విద్యార్థుల వైపు చూసి అమాయకంగా గుపించే చిరునవ్వు నవ్వుతూ, ఇదంతా ఒక తమాషా అని వ్యాఖ్యానించి ఆ 2 ఉంగరాలను వారిద్దరికి బహూకరించారు. తర్వాత చాలా గంభీరంగా, మీ అంతరాళములో దాగి ఉన్న తీవ్రమైన కోరిక ఏమిటో మీకు తెలుసా అని ప్రశ్నించారు. అది వాళ్ళు ఊహించని ప్రశ్న. జీవితంలో వాళ్లకు స్వామి తప్పించి మరొక ధ్యాస లేదు. అయినప్పటికీ స్వామి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేమేమో అని భయంతో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు భగవాన్ బాబా, ఆ కోరిక ఏమిటో నేను మీకు వ్రాసి చూపిస్తాను అంటూ ఒక విద్యార్థిని పిలిచి అక్కడ బల్ల మీద ఉన్న లెటర్ ప్యాడ్ తెమ్మని అందులో ఒక కాగితాన్ని చింపి ఖాళీగా ఉన్న కాగితమును వాళ్ళిద్దరికీ చూపించారు. తరువాత ఆ కాగితాన్ని ఒక సన్నని చుట్టలాగా చుట్టి పక్కనే ఉన్న వెండి గ్లాసులోని నీటిలో ముంచారు. 1-2 క్షణాల తర్వాత ఆ కాగితాన్ని తీసి మొదటి విద్యార్థికి ఇచ్చారు చూసుకోమని. దానిని అందుకుని అతడు మడత విప్పి చూడగానే అందమైన దస్తూరితో ఆంగ్ల భాషలో వ్రాయబడిన ఈ పంక్తులు కనిపించాయి. గ్రాంట్ మీ ద పర్సివరెన్స్ టు బి బై దై డోర్ ఆల్ డే అండ్ నైట్. అంటే, స్వామి, రాత్రింబగళ్ళు మీ ముంగిట నిలవగలిగే పట్టుదలను నాకు ప్రసాదించండి. తిరిగి అదే లీలను స్వామి శ్రీనివాస్ కొరకు ప్రదర్శించారు. ఈసారి కాగితంపై ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: గ్రాంట్ మీ ద స్ట్రెంగ్త్ టు లవ్ ది విత్ ఆల్ మై హార్ట్. స్వామి, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించే శక్తిని నాకు ప్రసాదించండి. ఇదే శ్రీనివాసు యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష అని వేరే చెప్పనవసరం లేదు. ప్రార్థన యొక్క పరమార్థము ప్రేమ, ప్రేమ యొక్క పరమార్థము ఆచరణ. ద ట్రూత్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ లవ్ అండ్ ది ట్రూత్ ఆఫ్ లవ్ ఈజ్ యాక్షన్ అని ఒక సూక్తి ఉన్నది. స్వామిపై దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్న తన ప్రేమను శ్రీనివాసు సుమారు 3 దశాబ్దాలుగా ఆయన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా ఆచరణ పూర్వకంగా నిరూపించుకుంటున్నాడు. ఏతావాత పరిగణిత విశ్వవిద్యాలయమైన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ భారతదేశములో ఉన్నత విద్యారంగములో మకుటాయమానమై ప్రకాశించడానికి ముఖ్య కారణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి తమ విద్యార్థులపై గల అవ్యాజ అసమాన ప్రేమయే. పాఠకులు ఎవరైనా ఈ విషయమును గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే స్వామి విద్యార్థులను ఎవరినైనా అడగండి. ఆ విద్యార్థులలో ఒక్కొక్కరు ఒక్కొక్క కథకు కాదు ఏకంగా ఒక గ్రంథానికే సరిపడిన సమాచారం అందిస్తారు. సాయిరామ్ అండి, సాయిరామ్.
నాకు ఈ అవకాశం ఇచ్చిన చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి నిన్న ఒక 10 నిమిషాలు జనరల్ గా మాట్లాడండి, కంప్లీట్ చేయండి. సాయమండి. ఏమైనా చెప్పాలంటే చెప్పండి, కంప్లీట్ చేయండి. ఒక 10 నిమిషాలు మాట్లాడండి జనరల్. సాయిరామ్ సార్, ఇందులో స్వామి శ్రీనివాస్ గారిని ఆ క్రీగంట చూసి ఆనందపరిచారు కదా సాయిరామ్. అటువంటిది చిన్న అనుభవం నాకు స్వామి కలిగించారండి. స్వామిని నేను ముందుగా దర్శించుకోలేకపోయాను. మా పిల్లలు 3 వెళ్ళారు ఫస్ట్ స్వామి దగ్గరికి శివరాత్రికి. 3కి స్వామి దర్శన స్పర్శన సంభాషణలు ఇచ్చారు. స్వామికి లింగోద్భవాన్ని చూశారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఆనందపడిపోయారు. అప్పటికి నాకంతగా పెద్ద నమ్మకం లేదు, కానీ పిల్లలు బాగుపడాలి, వాళ్ళు పెడితే బాగుండు అనుకునేదాన్ని. కానీ వాళ్ళ అనుభవాలు చూసి, వాళ్ళ ఆనందం చూసి, వాళ్ళు స్వామి పట్ల చేసే సేవలు చూసి నాకు కూడా ఆనందం కలిగింది. నేను స్వామిని చూడాలంటున్నాను. అది పెద్ద కోరికగా మిగిలిపోయి ప్రతిరోజు అంతమంది ప్రశాంతి నీళ్ళలో కూర్చుంటారు. స్వామి నాకు అర్హత లేదా, నన్ను రప్పించుకోవా అని బాధపడేదాన్ని. వస్తే నేను ఒక్కతిని రాకూడదు, ఫస్ట్ టైం నా హస్బెండ్ తో నా భర్తతో రావాలి స్వామి, నన్ను అలా తీసుకెళ్ళాలి మీరు అని అడిగేదాన్ని, ప్రార్థించుకునేదాన్ని. అలాగే ఒకసారి జనవరి నెలలో వెళ్ళామండి. కానీ ఆ వెళ్ళే టైం కాదు అసలు అది. మా నాన్నగారు జనవరి 6th మాకు రిజర్వేషన్ అయింది. 2nd నాన్నగారు పరంపదించారు, హైదరాబాద్ అన్నమాట. అప్పుడు మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళలేకపోయాం. అంటే ఇప్పుడులా సౌకర్యాలు లేక నాన్నగారు బాడీ చూడడానికి అవ్వలేదు. మా పిల్లలు నేను బాధపడితే పుట్టపర్తికి 6వ తారీఖు రిజర్వేషన్ అయింది. 2వ తారీఖు నాన్నగారు పోయారు. మా పిల్లలు అమ్మ బాడీ ఏం చూస్తావు, నీకు అవకాశం ఏడ్చుకుంటే నీకు అవకాశం ఇచ్చారు స్వామి, నా తాతగారి బాడీయే కదా, నువ్వు పుట్టపర్తికి వెళ్ళమ్మా అన్నారు. పచ్చినే అయిపోయిన తర్వాత అయినా సరే ఆ టైంలో కూడా నగర సంకీర్తనకి వెళ్ళేదాన్ని స్వామిని తలుచుకుంటూ. పుట్టపర్తికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ధూళి దర్శనం చేసుకున్నామండి. కులవంత హాల్లో ప్రవేశించేసరికి స్వామి వస్తున్నారు. చూశాను స్వామిని. నా క్రీగంట ఒక్కసారి కళ్ళలో చూశారండి స్వామి. అప్పుడు నాకు అలాంటి ఫీలింగే కలిగింది సాయిరా. కానీ నేను తెలిసేమో స్వామికి నాతో మాట్లాడేస్తారేమో అనుకుని ఆ మాయ స్వామి ఒక్కసారికి మళ్ళీ కాసేపు ఇలా చూసి నమ్మహం చూసి మళ్ళీ ఇలా పక్కకి తిరిపేసుకున్నారండి స్వామి. ఇంకేత ఈయన అనుభవం చూస్తే నాకు కూడా గుర్తు చేస్తుంది సాయిరాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు సదా సాయి సేవలో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు 1000 కృతజ్ఞతలు సాయిరాం. అందరికీ సాయిరాం అండి. సాయిరాం. ఇంకో 5 నిమిషాలు మాట్లాడండి. అందరు 5 minutes. సాయిరాం సార్, మాకు చాలా స్వామిని ఫోల్డ్ లోనికి రాని క్రితం అండి అక్క విశాలక్క వాళ్ళు ఉండరు. మా విశాలక్క హైదరాబాద్ లో విశాలక్ష, వాళ్ళు స్వామి డివోటీస్. ఎప్పుడు మాకు గ్రీటింగ్ కార్డ్స్ అవి పంపిస్తూ ఉండేవారు అన్నమాట. మేము అదో యథాలాపంగా చూసి పక్కన పెడుతూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు చూశాను, 7th 8th క్లాస్ అప్పుడు కొత్తపేట వచ్చారు స్వామి ఈస్ట్ గోదావరి. అప్పుడు చూశాను, కానీ నాకు అంత జ్ఞానం లేదు. అప్పటి నుంచి స్వామి తత్వాన్ని అనుభవించలేకపోయాను. 2001లో వాళ్ళు పంపిస్తున్నా పక్కకే పెట్టేవాళ్ళం. కానీ స్వామి కల్లో కనిపించారండి ఒక రోజు. నాకు పడుకుంటే కల్లో కనిపించి మాకు పెరటి వైపు నుంచి లోపలికి వస్తున్నారు. లోపలికి వస్తుంటే నేను స్వామి నేను మైల్లో ఉన్నాను, నా దగ్గరికి రావద్దు స్వామి, నేను ముట్టుకోకూడదు దండం పెడుతున్నాను సాయిరాం. పెడుతుంటే గబగబా వచ్చి మాట్లాడకుండా తల మీద చేయి వేస్తారు స్వామి. స్వామి చేయి వేసిన తర్వాత ఏమోను చాలా అలాగ ఒకసారి జరిగింది. ఒకసారి వచ్చేసరికి పరుపులు అవి వేసాను, తెల్లని పరుపులు వేసాను. విశాలకు ఫస్ట్ టైం మా ఇంట్లో భజన ఉంది, అక్క కూడా కల్లో ఉంది భజన. స్వామికి పరుపులు వేస్తే స్వామి వచ్చారండి, స్వామి కూర్చున్నారు. అలా జరిగే సారం. తర్వాత మా ఇంట్లో ఏ విషయం ఉన్నా స్వామి నమ్ముకున్న దగ్గర నుంచి 3 పిల్లల్ని చదువులు కానీ వాళ్ళ మ్యారేజెస్ కానీ, అంటే మాకు లోక జ్ఞానం తక్కువ ఉండేది. ఆర్మీలో అటువైపు ఉండడం వల్ల ఇక్కడ ఏం తెలిసేవి కాదు, ఏమి వ్యవహార జ్ఞానం తక్కువగా ఉండేది. అవన్నీ స్వామి ప్రతి విషయం, వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ పెళ్లిళ్ళు కానీ వాళ్ళ సంతానాలు కానీ ఇప్పటి వరకు స్వామే చూసుకుంటున్నారు. మనసులో కోరుకుంటే ఇవాళ కాకపోతే 2 days ఆఫ్టర్ అయినా మనకి ఆ స్వామి చేయిస్తున్నారు సాయిరాం. అందుకని ప్రతిదీ స్వామి చూసుకుంటారు. ఒక్కసారి ఒక్కొక్క చిన్న విషయం చెప్తాను సాయిరాం. మా వారికి అది ఆపరేషన్ అయింది, యాంజియోగ్రఫీ అయింది. అయినా సరే ఈయన పుట్టపర్తి ఫస్ట్ వెళ్ళాం, ఇద్దరు వెళ్ళాం కలిసి. వెళ్ళిన తర్వాత రెండోసారి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్లి పుట్టపర్తి చూపిస్తాను వెళ్ళారు సాయిరాం.
అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు కూడా ఏం బాగోలేదు. ఒకసారి ట్రీట్మెంట్ అయ్యింది, ఈయనకి స్టంట్ వేశారు. ఆ రోజుల్లో చాలా 60,000, 70,000, 800, 2 లక్షల వరకు అయ్యాయి ఇక్కడ హాస్పిటల్ పెట్టి. ఇంకా రెండోసారి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని ఈయన పుట్టపర్తి వెళ్ళారు సార్. ఈయనకు అటు ఇటుగా ఉండేదన్నమాట. అంటే మనం చూసింది ఇంకోళ్ళకి చూపించాలని వాళ్ళ ఫ్రెండ్ మిలిటరీ అతన్నే తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారన్నమాట. ఆ కొండ ఎక్కేసి ఆ తప్పు వృక్షం ఉంది కదా, కల్ప వృక్షం దగ్గరికి గబగబా ఎక్కేసరికి హార్ట్ ప్రాబ్లం ఉన్న మూలాని అక్కడ మళ్ళీ తిరిగి హార్ట్ అటాక్ వచ్చింది. సాయిరామ్ మాకు తెలియదు. హార్ట్ అటాక్ వస్తే ఆ కూడా ఉన్న అతనికి చెప్పేశారట, ఆంజనేయులు నా పని అయిపోయింది, మా వాళ్ళకి చెప్పు అని చెప్పేశారట. ఇంతట్లో సేవాదలు ఎవరో కనిపించారట సాయిరామ్. సేవాదలు కనిపించేసరికి ఆ ఆంజనేయులైన అతను చెప్పి వెళ్ళి, సాయిరామ్ ఇక ఈయన హార్ట్ అటాక్ వచ్చేసి నేను బాగోలేరు అనేసరికి గబగబా వాళ్ళు అక్కడ చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లారు సాయిరామ్. ఆయనకి గ్రీన్ గా అప్రాన్ అవి వేసి అడ్మిట్ చేసుకుని ఒక రోజంతా ఉంచి స్వామికి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి ఆయన ఇంటికి వచ్చే వరకు ఆయనకి ఇలా జరిగింది కానీ ఆయన ట్రీట్మెంట్ అయిందని కానీ నీకేం లేదని చెప్పేసి పంపించారు సాయిరామ్. ఆయన అది అయిన తర్వాత ఒక టాబ్లెట్ కూడా ఈ రోజు వరకు హార్ట్ కు సంబంధించింది ఒక్కటి కూడా టాబ్లెట్ వాడట్లేదు సాయిరామ్. ఎప్పుడు హార్ట్ గురించి లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పినా ఆయన ఏమీ కొంచెం మొండితనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వేసుకోరు. అలా ఇప్పుడు దాకా ఆయన ఏం వేసుకోవట్లేదు, బాగానే ఉన్నారు సాయిరామ్. ఇది 88, 89లో ఆ టైంలో జరిగింది. 2002లో ఎప్పుడు జరిగింది సాయిరామ్ ఇది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు సాయిరామ్. ఇదంతా స్వామి మీదే నమ్ముకుని అలాగే ఆయన మీద ఆధారపడే ఉన్నాం సాయిరామ్. ఈ మాత్రం చెప్పగలిగినందుకు అవకాశం ఉంది గురువు గారికి. అంటే అందులో పుస్తకంలో రాసినట్టు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క గ్రంథం అయిపోయేలాగా ఎన్నో అనుభవాలు స్వామి ఇస్తూనే ఉంటారు సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్. 1000 కృతజ్ఞతలు సాయిరామ్. విజయవాడ అబ్బాయి గురించి 2 నిమిషాలు చెప్పండి. విజయవాడ అబ్బాయి అండి. వీళ్ళు మా పిల్లలు ముగ్గురు కలిసి పుట్టపర్తి వెళ్ళడానికి మాకు స్వామి తెలియదు సాయిరామ్. ముగ్గురు మగపిల్లలు ఒకే ఏజ్ డిఫరెన్స్ లేదు. ముగ్గురు ఒక్కొక్క 1 year డిఫరెన్స్. 10th, 9th, ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేము ఆర్మీ నుంచి వచ్చేసరికి వీళ్ళు విశాఖపట్నంలో ఉన్నాం. కానీ వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం చెప్పిన మాట అలా అంటే బయటికి వెళ్ళే వరకు అది ఒకరినొకరు దగ్గర ఏజ్ డిఫరెన్స్ లో కొట్టుకుంటూ అలా ఉండేవారు అనమాట. ఇలా కొట్టుకుంటే నేను ఒక రోజు కుర్చీలో కూర్చుని స్వామి గురించి నమ్మకం లేకపోయినా నువ్వు దేవుడు అంటారు నాకేమిటో తెలియదు, ఈ పిల్లలు స్వన్మార్గంలో వెళ్ళాలి, స్వామి సనాతన ధర్మ తత్పరులై ఉండాలి, వాళ్ళ భార్య నీదేను, నువ్వు దేవుడు అని తెలియదు కానీ నాకు ఏదో పెద్ద పవర్ అని మాత్రం తెలుసు అని చెప్పి ఒక లెటర్ రాస్తాను సాయిరామ్. డిసెంబర్ లాస్ట్ లో. జనవరి 1st లోనే ఏమిటైందంటే ఈ పిల్లాడికేమో రంగకి ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ లోను ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు, ప్రవీణ్ అనే అబ్బాయి అనమాట, శ్రీకాకుళం అబ్బాయి. ఆ అబ్బాయి కూడా చదువుకుందుకు విశాఖపట్నం వచ్చాడు. వీడికి ఫ్రెండ్ అయ్యి మెంటల్ ఆ అబ్బాయి సాంగత్యం వల్ల మా రంగనాథ్కి ఆ అబ్బాయి మెంటల్ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్లేవారు. ఇదేంటి వీళ్ళందరూ ఇలాంటి సేవ చేస్తున్నారు అని చెప్పి అనుకునేవాడు. తర్వాత ఏమో ఇదేంటి నగర సంకీర్తన చేసేవారు. ఆ రోజులో సిగ్గుగా భావించేవారు. పూర్వకాలం బయటకు వెళ్ళి ఇచ్చేవారు కాదు కాబట్టి నాకు మా పెద్దవాళ్ళు చెప్పడం బట్టి నగర సంకీర్తన ఉంటుంటే వాళ్ళ వెనకాల వాళ్ళు చూడకుండా 4 అడుగులు వేసి దండం పెట్టుకునేదాన్ని, అది పుణ్యం అని. కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. ఈ పిల్లాడికి కూడా వాళ్ళు ఇంటికి వచ్చి వీడు కొంచెం పాటలు బాగా పాడేవాడు బాబు. పిఎల్ఎన్ రాజు గారు అని చెప్పి ఒక స్వామి డివోటి ఈ ప్రవీణ్ ద్వారా తెలిసి మా ఇంటికి వచ్చి వీడిని తీసుకెళ్లారు. రంగనాథ్ని తీసుకెళ్లి శివాలయంలో కూర్చోబెట్టి పాటలు పాడిస్తే వాడు ఆ పాటల భజనలకి అట్రాక్ట్ అయ్యి వాడు ఆయనతో తిరిగారు అనమాట. ఆయన తిరుగుతున్నప్పుడేమో కానీ వీడికి లైట్ పట్టుకునే నగర సంగీతాన్ని వీధి దీపాలు ఉండేవి కాదు, పట్టుకెళ్ళడానికి సిగ్గేసేది అనమాట, తన లైట్ వెలుపులో ఎవరన్నా చూస్తారేమోని. అలా ఉండగా వాడు మెల్లిమెల్లిగా స్వామి కార్యక్రమాలు నచ్చి అందులోకి వెళ్ళాడండి. తర్వాత మా 2వ వార్డు, తర్వాత 3వ వార్డు, పెద్దవాడు అనమాట. వీళ్ళందరినీ పత్తియాత్రకు పెడుతున్నాం, 66 మంది పెడుతున్నారు అని చెప్పారు కానీ మా పిల్లలకి అప్పుడు రిజర్వేషన్ అవ్వలేదు సాయిరామ్. అవ్వకపోతే ఈ పిల్లల్నేమో ఎవరో ఒకళ్ళు డ్రాప్ అయిపోయారని చెప్పేసి ఫస్ట్ రంగనాథ్ని తీసుకున్నారు. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆఖరి వాడిని తీసుకున్నారు. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. తెల్లారుజామున బయలుదేరేది అప్పుడు ప్రశాంతి ఎక్స్ప్రెస్. మా పెద్దవాడు ఒక్కడే వండిపోయాడు అనమాట. ఆ నైట్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే పెద్దవాడు కూడా వెళ్ళారు. ఆ ముగ్గురు అలా వెళ్ళడం అయ్యింది.
అలాగే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి సాయిరం ఎవరు లేకపోయినా వాళ్ళిద్దరే రెండో వాడు మూడో వాడు నగర సంకీర్తన చేసేవారు, నారాయణ సేవలు చేసేవారు. నైట్ బాల వికాసం పక్క ఊరికి వెళ్ళి భజనలు చేయించేవారు. తర్వాత ఉద్యోగాలు వచ్చాక కొంత గ్యాప్ వచ్చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఉన్నారండి. యాక్టివ్ పార్టిసిపేట్ గా ఉంటున్నాడు వాడు, సింగర్స్ లో ఉన్నాడు, గ్రామ సేవలకు పెడతాడు. తనకు కొంచెం ఈ టెన్షన్స్ మూలాన్ని కొంచెం షుగర్ అది ఎఫెక్ట్ అయినా కానీ పట్టించుకోరు. సండే వచ్చిందంటే పొలమని అక్కడికే వెళ్ళిపోతారు. లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు వేదన నేర్చుకున్నారు. అందరూ స్వామి దాంట్లోనే. ఆఖరి వాడు యుఎస్ లో ఉన్నాడు సాయిరాం, వాడికి 200 మీటర్ దూరంలో స్వామి మందిరం దొరికిందిట. పెద్ద కోడలు వాళ్ళు కూడా ఇక్కడ మందిరానికి పెడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా, మా రెండో వాడి పిల్లలు స్వామి దగ్గర వేదం చదివారు. ఇప్పుడు 100 శత జయంతి ఉత్సవాలకి వాడు సెలెక్ట్ అయ్యాడు సాయిరాం, రంగ కొడుకు. వాడు వేదం చదవడానికి ట్రైన్ చేస్తున్నారు వాడిని. ఇది సాయిరాం, స్వామి దాంట్లో ఇలా గడిచిపోతే చాలు సాయిరాం, ఇంకేం అక్కర్లేదు మాకు. థ్యాంక్ యూ. సాయిరాం. ఈ సత్యరంగనాథు కోడల పేరు రేణుక అనుకుంటా. సాయిరాం అండి, సత్యరంగనాథ్ మ్యారేజ్ కుదిరినప్పుడు వాళ్ళు పట్టుకొచ్చి, అంటే మన ఈ బాబు ఇష్టమయ్యి వాళ్ళు సత్యసాయి భజనావళి పట్టుకొచ్చి ఇచ్చారు. భజనావళి పట్టుకొచ్చి ఎందుకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సంబంధం ఇలా అయ్యేసరికి మళ్ళీ స్వామిని, నాకు ఈ పుస్తకం ఎందుకు, వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ ఈ అమ్మాయి అవ్వలేదు అనుకుని మళ్ళీ వాళ్ళ పుస్తకం వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరి వస్తువు తీసుకోకూడదు అనుకున్నాను. కానీ ఆ పిల్లనే స్వామి ఇచ్చారు. కానీ స్వామిని చూడకపోయినా సరే అమ్మాయికి ఎంత తప్పు. నేను చెప్తా, మీ కోడలు నువ్వు చెప్పకూడదు, నేను చెప్తా. ఓకే సాయిరాం. నువ్వు చెప్పకూడదు. నేను పాకతాళీయంగా ఒక 2 నిమిషాలండి. నేను వేమవరం వెళ్ళినప్పుడు అప్పుడు జడివాన తుఫాను. ఆ టైంలో నన్ను చూడటానికి వాళ్ళిద్దరు విజయవాడ నుంచి వేమవరం వచ్చారు. అప్పటికి అంతా వాటర్ ఉంది. మొత్తమే కార్లో కష్టం మీదే వచ్చారు. కష్టంగా ఇష్టంగా నన్ను చూడటానికి వచ్చారు. ఐ థింక్ దే స్పెండ్ 4 to 5 hours. అరౌండ్ ఆఫ్టర్నూన్ లో వచ్చినట్టున్నారు. మరి దారా గిరిజవాడ ఉంటే కన్ఫర్మ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినట్టున్నారు బహుశా వాళ్ళు. రాగానే హారతి ఇప్పించాం. మరి ఆ రోజు ఏమైనా ప్రోగ్రామ్ ఉందో నాకు తెలియదు. హారతి ఇచ్చిన తర్వాత భోజనం పెట్టింది అమ్మాయి, చక్కగా మంచి ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు ఉన్న 4-5 గంటల్లో దే నెవర్ సిట్ ఇన్ ద చైర్. నాకు తెలిసినంత ఇద్దరు కిందే కూర్చున్నారు. కిందే పట్టుకున్న అమ్మాయి కొంచెం జలుబుగా ఉంది. అమ్మాయి ఒక మాట ఉంది, ఇప్పుడు ఎవడంది, ఆ కోడలికి అసలు సాయిబాబా అంటే తెలియదుట. సాయిబాబా పరిచయం అయింది మా అత్తగారి ద్వారా. ఎంతసేపు అత్తగారిని దుమ్మెత్తి పోస్తాం కోడల్ని చూసిన ఈ రోజుల్లో. అత్తలకి కోడలకి అసలు పడవు కలికాలంలో. అయితే అత్తగారిని బాగా ప్రే చేసింది. ఈ అమ్మాయి ఒక అమ్మాయి కనపడింది నాకు గ్రూప్ లో, కేదార్శెట్ పద్మజ కూడా, కేదార్శెట్ మణి కోడలు అనమాట. ఈవిడైతే రేణుకైతే నాకు అసలు సాయిబాబా అంటే తెలియదండి, పెళ్లి కూడా వాళ్ళే చేశారంటూ చెప్పుకొచ్చింది అనమాట. అలా సంప్రదాయమైన స్త్రీమూర్తి. అంటే సంప్రదాయం ఎలా ఉంటుందంటే, సంప్రదాయం ఎలా ఉంటుంది, దానికి రూల్ ఉందా? నా దృష్టిలో సంప్రదాయం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నా దృష్టిలో కాదు, స్వామి దృష్టిలో కట్టు బొట్టు జుట్టు అండి. మన కట్టు బొట్టు జుట్టు మన సంప్రదాయాన్ని, మనం ఎలా ఉన్నది అటువంటి సంప్రదాయంగా కనపడింది ఆ స్త్రీమూర్తి. వెళ్ళలేక నా చేతిలో వేసి వెళ్ళలేక వెళ్ళిపోయారు. ఐ బిడ్ ఫేర్వెల్. ఇక్కడ మళ్ళీ చీకటి పడిపోతుంది పాపం. ఇంకా వరదల వాన. అంతేనా గిరిజ? మాట్లాడు ఒక నిమిషం. ఎస్ మామయ్య గారు, నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు నిజంగా ఆనందం అయితే చెప్పలేము. గుడి దగ్గర కూడా ఎంతసేపు ఉండి గుడిలో దేవుడి దగ్గర పాటలు పాడి వాళ్ళు బయలుదేరారు. నిజంగా వెళ్ళాలి అని వాళ్ళకి లేదు. తర్వాత రోజు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అందుకని ఇంకా వాన కూడా తగ్గలేదు ఇంకా అప్పటికి. అలా బయలుదేరి వెళ్ళారు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు దీంతో చక్కగా. చాలా చాలా ఆనందం. గుర్తు చేసుకున్నాం మామయ్య గారు మనం మళ్ళీ. సాయిరామ్. అమ్మాయి ఎస్బీఐలో వర్క్ చేస్తుంది, ఇతను ఐసిఐఎస్ లో చేస్తారు. ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళ పిల్లలు కూడా మన దగ్గర పాడారు కూడా. నాకు అమ్మాయి చాలా మంచి ఫేవర్ చేసింది.
నేను 5-6 సంవత్సరం నేను చెన్నై వచ్చిన తర్వాత నాకు ఎస్బీఐ అకౌంట్ కొత్తగూడెంలో మిగిలిపోయింది. ఎస్బీఐ అంటే మీకు తెలిసిందే, మీకు ఎవరికైనా ఎస్బీఐలో అకౌంట్ ఉంటే తెలుస్తుంది, లేకపోతే నేను నోటితో చెప్తే తెలియదు మీకు. మీకు ఎవరికైనా ఎస్బీఐలో ఒక అకౌంట్ ఉంటే బ్యాంకులో తెలుస్తుంది. మళ్ళీ ఎలా ఉండాలి, మేనేజర్ కానీ ఎవడు కానీ తెలిసినోడు ఉండకూడదు మనకి. తెలిస్తే అంటే నేను కూర్చుని మేనేజర్ దగ్గర పోతాను, ఎదురుగా కూర్చొని పని చేయించుకుంటాను. దట్స్ డిఫరెంట్. చెన్నైలో కూడా ఎవడు తెలియకూడదు మనకి. హరిగోస పడ్డాను నేను కొత్తగూడెంలో, ఇంకా అకౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఎప్పుడు నేను పని మీద పోతే హరిగోస అని చెప్పాను కదా, నేను ఇక్కడ పని మీద పోయేటప్పుడు 10 రకాల పనులు పెట్టిపోతా కొత్తగూడెం చెన్నై నుంచి. అన్ని చూసుకుని ఈ టైం పోతే ఒక రోజు డిప్రెషన్ లో కూడా వెళ్ళిన ఆడ ఆకలి అవుతుంది, ఎవడు మన మొహం చూడండి బాబు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అలానే ఉంటాయి. ఇప్పుడు ఐసిఐసిఐ పోయామా, నలుగురు మన మోహంగా ఏం కావాల్సిన వెంట పడతారు. అటువంటిది అమ్మాయి నాకు, నా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో నాకు ఎస్బీఐ బ్రాంచ్ ఉంది. యాక్చువల్లీ క్లోజ్ చేద్దామంటే ఇట్స్ మై నియరెస్ట్, నా యొక్క దగ్గర ఉన్న అకౌంట్ లో వెరీ నియర్ అనమాట. ఒక 5 నిమిషాల్లో, మ్యాక్సిమం ఆటోలో అయితే 5 నిమిషాలు వెళ్ళిపోతాం, నడిచి అయితే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది బ్రాంచ్. అంత నియరెస్ట్ బ్రాంచ్కి నాకు 2 అకౌంట్లు అమ్మాయి రేఖ ట్రాన్స్ఫర్ చేయించింది. వాళ్ళు పుట్టపర్తి వెళ్ళారు. వాళ్ళు కలిసిన సారు కూడా వాళ్ళ సారు నాకు బాగా క్లోజ్, పెద్ద ఆయన. ఏం పేరమ్మా, ఆయన పేరు చెప్తావా? ప్రొఫెసర్ పేరు రాచకొండలో వెళ్తే అది బాజియానా? భాగ్య. ఇక్కడికి వచ్చారు ఇక్కడ 2 సార్లు. ఆయనకి బాగా స్వామితో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ ఉంది. ఆ ఫోటోలన్నీ పోయినాయి నా వాట్సాప్ లో. మంచి ఫోటోలు పెట్టింది అప్పుడు, కలర్ఫుల్ గా ప్రశాంత్ నిలయంలో దిగిన ఫోటోలు. అనిల్ కుమార్ సార్ గారు కూడా కలిశారు. భాగ్య గారు 2 సార్లు వచ్చారు చెన్నై. ఆయనకి సాయి సంజీవుని ఫోటో కూడా నేను ప్రజెంట్ చేస్తాను, నాకు బాగా గుర్తు అనమాట. అద్భుతమైన ఫ్యామిలీ అండి రాచకొండ లలిత అండ్ ఫ్యామిలీ, టోటలీ స్పిరిచువల్ అండ్ కమిటెడ్ ఫ్యామిలీ. ఈ రోజు కూడా టుడే విల్ కంటిన్యూ ద రామాయణం వేర్ వి స్టాప్డ్ దేర్. ఏంటి రామాయణం వదలంటే మొన్న చెప్పిన, సంవత్సరానికి రామనామం ఒకడు అనుకున్నవాడికి రామాయణం, అనుక్షణము రామాయణం అనుకున్న అనుక్షణం రామాయణం. విల్ కంటిన్యూ ద టాపిక్. మనం ముచ్చరించుకున్నాం ఏంటంటే, కొన్ని సినిమాల్లో నాటికల్లో కొన్ని రోల్స్ వెరీ లిమిటెడ్ గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెద్ద పెద్ద పాత్రలు ఉండకపోవచ్చు. మనం వేసిన మన నాటకాలు, అందులో చాలా మంది గురువులు ఉన్నారు ఇక్కడ. నాటకాలు వేసిన మెయిన్ రోల్స్ ఉంటాయి, చిన్న చిన్న రోల్స్ కూడా ఉంటాయి. చిత్తం ప్రభు రోల్ మీ అందరూ తెలిసిందే, గుంటూరు. ఆ చిత్తం ప్రభు ఒక డైలాగ్ అనమాట. సరే, వాడు బయలుదేరే టైంకి పుట్టపర్తికి ఎందుకు చెప్తున్నా, ఆ చిత్తం ప్రభు లాంటి రోల్స్ అన్నమాట ఈ రామాయణంలో ఇద్దరు. బట్ ఆ కథను మొత్తం నడిపింది వాళ్ళే. ఒక రోల్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈ చిత్తం ప్రభు ఏంటంటే గుంటూరు నుంచి అనమాట. బాలవికాస్ పుట్టపర్తి బయలుదేరారు. నాటిక బయలుదేరే టైంకి చిన్నపిల్లాడిగా వాడికి చిత్తం ప్రభు అంటే సిపాయి అనమాట. రాజుగారి దగ్గర కర్ర పట్టుకుని చిత్తం ప్రభు అంటుంటాడు. వాడికి ఒంట్లో బాగాలేపటికి, సరే ఏమో చిత్తం ప్రభు కదా, పుట్టపర్తి పోతున్నట్టే నాటికలో లేని వాళ్ళు కూడా 10 మంది ఉంటారు, ఎవడైనా పెట్టేస్తాడు. దానికి పెద్ద రిహార్సల్ అక్కడ. చిత్తం ప్రభు అంటాడు ఒకటి. వీళ్ళు మొత్తం మీద బయలుదేరారు. 3 రోజుల ప్రోగ్రాం. ఇప్పుడంటే ప్రోగ్రాం ఫిక్స్డ్, ఉదయం పూట అదండి, సాయంత్రం పూట సంగీత విభాగాన్ని పాంప్లెట్లు వేస్తున్నారు. పూర్వకాలంలో పాంప్లెట్లు గింప్లెట్లు ఉండేవి కాదు నాకు తెలిసినంత. ఇప్పుడంటే పత్యాత్ర పోతుంటే ఏం ప్రోగ్రాం ఉందో మనకి ముందే వచ్చేస్తుంది. అవన్నీ కూడా మీ గ్రూప్ లో పెడుతూనే ఉంటాం. పత్యాత్ర, ఎవడు పత్యాత్ర వచ్చినా పెడతా. 3 రోజుల్లో ఒక నాటిక. ఎప్పుడైనా ఏమనొచ్చు స్వామి. ఆ రోజు వీళ్ళు వెళ్ళిన రోజే ఏమన్నారు అప్పటికప్పుడు, ఎప్పుడేమంటారో తెలియదు స్వామికి. ఇక చూడు ఆనందంలో ఈ చిత్తం ప్రభు అనే రోల్ గురించి మర్చిపోయారు ఆ బాలవికాస్ గురు. నాటిక వచ్చే టైంకి కింద పోతే అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే అదే చిత్తం ప్రభు అనే ఎప్పుడు ఉండాలి. కనపడపోయినా చిత్తం ప్రభు అంటే ముందు నాటిక ముందుకు పోతుంది. సో అప్పటిదాకా స్వామి సింహాసనంలో కూర్చున్న స్వామి ఆ సన్నివేశం వచ్చేకి తెరకి వెనక వెళ్ళేస్తా ఆ పిల్లగాడు అనాల్సిన చిత్తం ప్రభు అనే డైలాగ్ అనేసి మళ్ళీ వచ్చి సింహాసనం కూర్చున్నారు.
మరుసటి రోజు ఆశ్చర్యపోయింది, ఎవరన్నారు? అప్పుడు స్వామి బాలిక గురువు దగ్గరికి వచ్చి, చిత్తం ప్రభు బాగుందా అన్నాడు. అది సో ద క్యారెక్టర్ మే బి స్మాల్ వన్. అటువంటి రెండు క్యారెక్టర్లు ఈ రామాయణ కథని మొత్తం ముందుకు తీసుకెళ్ళాయి. ఒకటేమో క్రోధానికి ప్రతీక మందర, రెండు కామానికి ప్రతీక శూర్పణఖ. వి డిస్కస్ అబౌట్ మందర లాస్ట్ ఎపిసోడ్ లో. అడవి పంపించింది. రెండో క్యారెక్టర్ ఏం చేస్తుందో చూద్దాం. ఆ విధంగా అరణ్యానికి పోయిన రామచంద్రమూర్తిని లంకకు వెళ్ళటానికి ప్రధాన కారకురాలు శూర్పణఖ. సీతా అపహరణ, రావణాసుని ప్రేరేపించటం మెయిన్ రోల్ శూర్పణఖ. రావణాసుని చెల్లెలు శూర్పణఖ దండకారణ్యంలో తిరుగుతూ ఉంటుంది. సీతా లక్ష్మణ సమేతుడే రాముడు వనవాసం చేసిన తరుణంలో శూర్పణఖ శ్రీరామచంద్రుని చూడటం జరుగుతుంది. ఎంత సౌందర్యం అంటే అంత సౌందర్యం, లోకోత్తర సౌందర్యం. మోహించింది, వివాహం ఆడమని కోరింది. రామచంద్రమూర్తి చాలా తెలివిగా టాక్టిక్స్ గా లక్ష్మణ వద్దకు పంపాడు. లక్ష్మణ్ ఆల్సో డినైడ్. అలా ఒక 2 సార్లు తనతో ఆటలాగా అయిన తర్వాత ఈ ఆట చూసి కోపం వచ్చింది శూర్పణఖకి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కారణం ఇక్కడ ఉన్న ఈ ఆడదాన్ని మింగేస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకుంది. ఇప్పుడు శూర్పణఖ సీతాదేవిని భక్షించడానికి తన ఒరిజినల్ రూపంతో సంపూర్ణ నామాన్ని అద్భుతం పాట పెట్టాడు ఈవిడికి. సో మళ్ళా ఆ సౌందర్య రూపం వల్ల రాక్షస రూపంలో వచ్చి మింగటానికి ట్రై చేసింది. అప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు ఆమె ముక్కు చెవులు కోసివేయమని లక్ష్మణ్కి సూచించాడు. ఎలా సూచించాడో అదొక పద్ధతి ఉంటుంది, ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు. ముక్కు చెవులు కోయమని ఒక స్వామి నోటితో చెప్పాల, సైగలు చేశాడు. సో లక్ష్మణుడు ఆ విధంగా చేసేసాడు. చెప్పమ్మా సాయి రేవంత్, ఏంటి? ఓకే. అప్పుడు శూర్పణఖ తన సోదరుడైన లంకేశ్వరుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సినిమాలో చూడొచ్చు. తనకు జరిగిన అవమానం అప్పుడు వాడు అంటాడు, చెవులో చోట ముక్కో చోట చెవులో చోట రెండు ఒకసారి ఎలా కోసాడు అంటే ఆ తన్మయత్వంలో నాకు ఏం తెలియదు అంటుంది. అది చూడండి డైలాగ్, సినిమాలో డైలాగ్ అనమాట. రెండు ఒకసారి ఎట్లా కోసాడు, నీకు ముక్కో చోట ఉంది చెవులో ఒక చోట ఉంది అంటాడు రావణాసురుడు. సో దీని ప్రతీకారంగా ఆ సీతాదేవి అతిలోక సౌందర్యవతి, నువ్వు ఎలా అయినా తీసుకురావాలి, నీ ఆధీనంలో ఉంచుకో అని అక్కడ మందర కనుక విషబీజాలు అప్పటికి రావణాసుడికి ఉందో లేదో నాకు తెలియదు. రావణాసుడు మరి విలువ ఆ యొక్క మరి శివధనుసుకు వెళ్ళాడో లేడో నాకు కూడా తెలియదు. మరి సో సీత గురించి మొత్తం మీద ఇంజక్షన్ చేసింది. కేవలం బోధ చేసి వదిలిపెట్టాలి. ఇక్కడ ఒక తెలుగు పదం ఉంటుంది, అలా రేరుగా వాడుతుంటాం ఈ పదాన్ని. కృతకృత్యురాలు అయింది, ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. కృతకృత్యుడు అంటే సక్సీడెడ్. ఈ సక్సీడెడ్ టు చేంజ్ ద మైండ్ ఆఫ్ రావణ టు థెఫ్ట్ సీతాదేవి. సో సీత అపహరణము, తత్ఫలితంగా శ్రీరాముని సీత అన్వేషణము, సేతు నిర్మాణము, లంకా ప్రయాణము, రావణ యుద్ధము, రావణ సంహారము, సీతమ్మ విముక్తి, రామ పట్టాభిషేకం. ఈ కథ అంతా జరగటానికి కారణం ఏ స్మాలెస్ట్ రోల్ నేను శూర్పణఖ. సో చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అని అనుకోకూడదు. మనం ప్రతిదీ క్యారెక్టర్. చిన్న సేవ పెద్ద సేవ అంటూ మనకేం ఉండవు.
నీకు ఎవడన్నా సమితిలో అంటే చెప్పండి, ఇది చిన్న సేవ కాదు, ఈ చిన్న సేవ చేస్తావు అంటాడు నన్ను. కెన్ యూ డూ స్మాల్ థింగ్ అంటాడు ఆయన సుందరం పోయినప్పుడు. ఎందుకంటే ఆయన నాకు చెప్పడానికి నాకు సేవ చెప్పడానికి ఇన్ఛార్జి హెజిటేట్ చేస్తుంటాడు. స్మాల్ తప్పకుండా స్మాల్ ఏదైనా చేస్తాం. సుందరం పోయేదే సేవ చేయడానికి. జనరల్ గా నన్ను కూర్చోబెడతాడు అక్కడ, ఆయన మందిరంలో కూర్చుంటాను. అటువంటి రామచంద్రమూర్తి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పుడు రాముడు ఆరాధ్యుడు అయ్యాడు? రామనామం అంటే తెలియని వాడు ఎవడు లేడు. ఎందుకంటే రాముని యొక్క క్యారెక్టర్ డిజైన్ లైక్ దట్. రామాయణంలో కేవలం క్యారెక్టర్ కాదు, ఆయన ఆ విధంగా ఆచరించి చూపించాడు. తన ధర్మాన్ని ఎక్కడ వీడలా. ఆయనకి వ్యక్తి ధర్మం అలానే ఉంది, ఇండివిజువల్ గా. కుటుంబ పరంగా తన ధర్మాన్ని ఆచరించాడు. సామాజిక ధర్మం, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సామాజిక ధర్మం ఏంటంటే సమాజం ఎంతో చేస్తే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను, ఉద్యోగం చేశాను. సమాజం నాకేమి ఇచ్చిందంటే ఎవడన్నా ఊరుకోకండి. సమాజం ఏమి ఇవ్వకపోతే మనం చదవాలా. సమాజానికి ఏమి ఇచ్చాం మనం? సమాజం నాకేమి ఇచ్చిందంటే సమాజానికి మనమేమి ఇస్తున్నాం ఆలోచించుకోవాలి. ప్రతివాడికి కూడా వ్యక్తి ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, సమాజం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది 56 మంది. అంటే బయట వాళ్ళకి లేదంటే రాని వాళ్ళకి నాకేది మనకెందుకు. ఇప్పుడున్న 56 మందికి వ్యక్తిగత ధర్మం ఉందండి, కుటుంబ ధర్మం ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఈ మూడింటిని ఆయన ఆచరించి చూపించాడు. దట్స్ వై రామస్య ఆయనం. అంటే రాముడు నడక కాదు, రాముడి ఆచరణ. విల్ సీ వన్ బై వన్ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన రోల్స్ ఎలాగ ప్లే చేస్తాడు టుడే. వ్యక్తిగా చూస్తే రామచంద్రమూర్తి ఆదర్శమైన పుత్రుడు. ఒక పుత్రునిగా తండ్రి మాట నిలబెట్టుటకే కట్టుబడ్డాడు. పితృవాక్య పరిపాలనకుడే రాజ్యాన్ని సర్వసుఖమును త్యజించాడు. తాపస వేషధారి అయినాడు, అడవులకు ఎగాడు. ఈ ఐడియల్ బ్రదర్, ఆదర్శ సోదరుడుగా తన సోదరులను ఎంతో ప్రేమించేవాడు. వారికి ఎప్పటికప్పుడు ధర్మ మార్గాన్ని బోధించేవాడు. రామచంద్రమూర్తి ఆదర్శపతి. తన సతిని ప్రేమ అనురాగాలతో, అంటే ప్రేమ అంటే జంగలాలా పంపించాడు ఇటువంటి క్వశ్చన్ లేదు. మరి బాగా ప్రేమించాడంటే ప్రేమిస్తే రాజమండ్రులు పెట్టుకోవాలి, అడవులకి అందులో కడుపుతో ఉన్న వాళ్ళని పంపిస్తారంటే నాకు సమాధానం లేదు. సతిని ప్రేమ అనురాగాలతో ఆదరించాడు. ఏకపత్ని వ్రతానికి కట్టుబడిన వాడు. ఈ రామచంద్రమూర్తి ఆదర్శమైన స్నేహితుడు ఆల్సో. ఇది బెస్ట్ ఫ్రెండ్. తనకు స్నేహం చేసిన సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి రాజును చేసినాడు. ఈ ఐడియల్ జెంటిల్మెన్, ఆదర్శ పురుషుడు. శ్రీరామచంద్రమూర్తి స్త్రీల పట్ల మాతృభావం కలవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది, బట్ ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాం. స్వామి ఎన్నోసార్లు చెప్పారు రామాయణం గురించి. 40-50 సత్సంగాలు ఉన్నాయి. రామాయణం పుస్తకం వస్తుంది. రామాయణ క్యారెక్టర్స్ కూడా మనం చదువుకున్నాం. లక్లీ వీ హ్యాడ్ ఎ బుక్లెట్. విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిపోయింది. మిథిలా నగరానికి వెళ్తున్న సమయంలో అతని పాదం ఒక రాయికి సోకితే వెంటనే ఒక స్త్రీ ఆవిర్భవించింది. తన పాదం సోకింది, రాతిని నాటిగా మారింది అని గర్వించలా. ఈ నాట్ ఎట్ ఆల్ ప్రౌడ్. మేసం మెలేలా, నిమ్మకాయలు ఎంతో పెట్టలా. ఆమె గౌతముని సతి అహల్య అని విశ్వామిత్రుని వల్ల గ్రహించి తన పాదం ఒక మునిపత్నికి సోకింది కదా అని ఎంతో పొరపాటు జరిగింది చింతించాడు. అది రామచంద్రమూర్తి ఔన్నత్యం ఎటువంటిదంటే, మన ఆవిడ చెప్పింది 10 నిమిషాలు సత్సంగాలు శంకర సరస్వతి గారు. శ్రీరాముడు శత్రువును కూడా ప్రశంసించగల ఆదర్శమైన వీరుడు. ఒక వీరుడు అనేవాడు అలా ఉండాలి. రామచంద్రమూర్తికి రావణాసుడు శత్రువు అయినప్పుడు కూడా అతని శౌర్య పరాక్రమాలను ప్రశంసించాట. ఎప్పుడు? ఫస్ట్ టైం అందరు పోయారు ఎవడి మీదల్లా. అటువంటి పరిస్థితుల్లో రావణుడు శ్రీరాముతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు విభీషణ్తో అంటాడు,
విభీషణ, ఈ తేజోమూర్తి పరాక్రమశాలి ఎవరు అని క్వశ్చన్ వేసింది. నాట్ సీన్ రా. ఇప్పుడు ఉన్నదాకా నేను దారాకి చూస్తూ బట్టి ఇప్పుడు తెలిసింది. సాయి రేవంత్ అంటే మన చూస్తూ తెలిసింది. ఇప్పుడు పాతసారి అంటే పాతసారి చూస్తే తెలుస్తుంది. రావణాసుడు విన్నాడు, ఎప్పుడు చూడలే. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శమైన శత్రువు కూడా. శత్రువులో కూడా ఆదర్శ శత్రువులు ఉంటారంటే ఉంటారు. ఒకనాడు రావణుడు యుద్ధంలో అలసిపోయాడు. అతని అస్త్రములన్నీ కింద పడిపోయినాయి. అటువంటి సమయంలో శత్రువులైనా సంహరించరాదు. అంటే ఆ రోజు యుద్ధనీతి అలా ఉండేది. అప్పుడు శ్రీరాముడు గంభీరంగా మృదుమధురంగా 2 రకాలు, రావణ, నువ్వు అలసట చెందినావు. యుద్ధం చేయటానికి తగిన సమయం కాదు. యుద్ధభూమి వీడు, విశ్రాంతి తీసుకో. కమ్ టుమారో మార్నింగ్, రేపటి దినం యుద్ధానికి సంసిద్ధుడైరా. బీ ప్రిపేర్డ్ అంటూ శత్రువు పట్ల కూడా ధర్మ మార్గాన్ని అవలంబించిన మహనీయుడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా రావణుడు యుద్ధమున హతుడే నేలవాలాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుతో, సోదరా లక్ష్మణ, రావణుడు ప్రాణములు వీడక మునిపే రాజనీతిని తెలుసుకోరా అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడితో. అంటే రాముడికి తెలియని రాజనీతి ఉందా అంటే కృష్ణుడు ఎందుకు చెప్పలేదు? థియరీ నాలెడ్జ్, భీష్ముడి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆయన ఊపిరి బోయలు తెలుసుకురాకపోయింది, ఆయన వెంటబడి తీసుకొచ్చిండు. ఇందాక ఏమనుకున్నాం, సోదరులు ప్రేమించడమే కాదు, అవసరం వచ్చిన వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ధర్మ మార్గం గురించి బోధించిన రామచంద్రమూర్తి రావణాసుడు పోతుంటే నువ్వు పో, తొందరగా పరిగెత్తు, ఆయన తుది శ్వాస లోపు ఆయన దగ్గర ఉన్న రాజనీతి తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. సోదరునికి దహన క్రియలను యథావిధిగా చేయమని విభీషణ ఆజ్ఞాపించాడు. చూడు, విభీషణ సంశయిస్తున్నాడు. చూడు, బతికినంత కాలమే వైరం, పోయిన తర్వాత కూడా వైరం ఉండవు. ఆ విధంగా తన యొక్క వ్యక్తి ధర్మాన్ని రామచంద్రమూర్తి భిన్న కోణాల్లో, భిన్న సందర్భాల్లో డ్రిల్ టీచర్గా చూపించాడు. ఓన్లీ థియరీగా చెప్పాల. ఈ లైఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. రామచంద్రమూర్తి ప్రదర్శించిన మనం ఒక మాట రుద్రంలో తరచుగా వస్తుంది, సమత్వం అనే మాట. ఆ సమత్వాన్ని ఎప్పుడు కూడా వదల్లా. ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ రుద్రం ఏంటంటే సమత్వం అంటుంటాడు సారు. అటువంటి సమత్వాన్ని అతను ఒక ధర్మంగా తీసుకున్నాడు ఆయన రామచంద్రమూర్తి. ఏంటది? సుఖ దుఃఖే సమీకృత లాభాలాభే జయ. ఇది ఆర్యోక్తి సూక్తి, వేద సూక్తి. సుఖ దుఃఖే బి బ్యాలెన్స్, లాభం నష్టాల్లో, జయం అపజయాల్లో బ్యాలెన్స్ గా ఉండు, ఈక్వల్ గా ఉండు. ఇది సమత్వం. అటువంటి సూక్తిని ఆచరణాత్మకంగా లోకానికి నిరూపించిన లోకోత్తర పురుషుడు రామచంద్రమూర్తి. ఫర్ ఎగ్జాంపుల్, పట్టాభిషేకానికి సంసిద్ధుడైనాడు. రేపు నీకు పట్టాభిషేకం అంటే ఎంత ఆనందంగా ఉన్నాడో, అదే ముహూర్తానికి అరణ్యవాసం వెళ్ళటకు అంత ఆనందంగానే నారవస్త్రాలు ధరించి సిద్ధమైనాడు. దేర్ నో చేంజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమి లేవు. రాముని వనవాసం విషయం తెలుసుకున్న భరతుడు ససైన్య సమేతంగా తల్లులను వెంట పెట్టుకుని రాముని పాదాలు పట్టుకున్నాడు. అన్నా రామా, రాజ్యాధికారము జ్యేష్ఠ పుత్రునిదే కనుక మీరు అయోధ్యకు రావాలని ఎంతగానో ప్రాధాయపడ్డాడు. గడ్డం పట్టుకుని బతిలాడాడు. ఇంకోడైతే వచ్చేవాడు బాబు, ఎవడికి వద్దండి పదవి, ఆ పదవి గురించి ఇప్పుడు పంత పాకులాట. కానీ రాముడు, భరత, నాకు ఉంది ఒక రాజ్యము, అది దండకారణ్యం, అరణ్యములోనే అయోధ్య ఉంది అని ప్రూవ్ చేసిన పురుషోత్తముడు అండి. పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తమ.
తన సోదరులకి రాజధర్మాన్ని ఎట్లా చెప్పేవాడు స్వామి ఒక సందర్భంలో చెప్తున్నాను, ఎస్పెషలీ భరతుడికి అనమాట. ఇప్పుడు సమయం సిచ్యువేషన్ కనుక చెప్తున్నాను. ఇక నేను రానన్నాడు. తప్పనిసరిలో భరతుడు వెనక్కి రావాలి. ఏం చేయాలంటే పాదుకా పట్టాభిషేకం. అందుకని మన పాదుకోత్సవం చేస్తుంటారు స్వామి దగ్గర. ఎవరికైనా ఏ మూర్తికైనా పూజ చేస్తే అష్టోత్తరం, కానీ ఇప్పుడు మా దగ్గర ఊళ్ళో అష్టోత్తరం పూజ చేస్తే పాదుకలుగా చేస్తాం. స్వామి నెత్తి మీద ఏం పూలు, ఒక నెత్తి మీద పోస్తే శివుడికే. భరతుడికి తన పాదుకలు ఇచ్చిన తర్వాత శ్రీరాముడు అతనికి రాజధర్మాలు పోయి వెరీ వైటల్ అండి. మినిస్ట్రీ గురించి, రాజనీతి గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎంత మన రామకృష్ణ ఎసెన్స్ అనమాట. ఓ భరత, గుణవంతులు, శీలవంతులు, శాంతవంతులు, సత్యవంతులు నలుగురు, అటువంటి వారిని నువ్వు మంత్రులుగా నియమించు. వింటే సరిపోతుందో కాదు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి, నైతిక ప్రవర్తన, ధార్మిక సూచన కూడా ఉండాలి. జూదము, మద్యపానం మొదలైన దుర్వ్యసనాలకు వారిని దరిచేరనీయకు. నువ్వు 4 మినిస్టర్లు పెట్టుకుంటే 3 మాత్రం ఆంతరంగిక సంభాషణకు ఎంపిక చేసుకో. ఈ విషయం 4వ వారికి తెలియచేయకూడదు. రాముడు చెప్పిన నీతి అండి. ఈ విషయం 4వ వారికి తెలియకూడదు. అన్ని ప్రదేశాలకు దూతలను పంపవలను. వారు ఎలా ఉండాలి? రాజభక్తి గలవారుగా ఉండాలి, అంటే సొంత డబ్బాలు కాదు. వారు ప్రభువుకు ఎప్పటికప్పుడు రాజ్యంలోని వార్తలు తెలియచేయగలగాలి. భరత, ఇక్ష్వాకుల వంశానికి దిస్ ఇస్ ద బేస్ ప్రమాణం. వీటిని కనుక నువ్వు పాటిస్తే ప్రజలు మన్నలను పొందగలవు, రాజ్య అభివృద్ధి కలగలదు అని ప్రబోధించి పంపించాడు. ఇంకో సిచ్యువేషన్ చెప్తారు స్వామి. ఎక్కడ కూడా ధర్మాన్ని దాటల. మన తప్పులు చూడలేము, ఎందుకంటే మనంతా సూక్ష్మ రంధ్రాన్ని వేసిన కదా. రాముడిలో కూడా ఏమైనా ఉన్నాయా అంటే అవకాశమే లేదు. అశ్వమేధ యాగం ఆచరిస్తున్నాడు. రామచంద్రమూర్తి శాస్త్ర సమ్మత విధిగానే అనుసరించాడు. తాత్కాలిక ఏమైనా అవసరం కూడా ధర్మాన్ని వేడలేదన్నారు స్వామి. ఇక్కడ అశ్వమేధ యాగం చేయాలంటే ఎవరైనా సరే పత్ని సమేతంగా చేయాలి. కనుక సీతమ్మని పిలిపించమని ఎంతమంది పెద్దలు ఒత్తిడి చేసినా రాముడు అంగీకరించలేదు. నేను సీతాదేవిని పరిత్యజించాను, తానుగా నేను పిలవలేను. దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందంటే శాస్త్రం చెప్పింది. శాస్త్ర సమ్మతి రీతిలో సువర్ణంతో సీత రూపమును తయారు చేయించి యాగాన్ని నిర్వర్తించవచ్చని శాస్త్రం చెప్పింది. ఆ పద్ధతిగా వెళ్ళాడు. గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని మొన్న పుట్టపర్తిలో అయింది. సంవత్సరంలో చదువుకున్నారు కదా అని పిల్లలు స్వామి మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యే ముందు కొత్త సంవత్సరం గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తారు. అందరూ చేస్తారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు, హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళు, పీజీ వాళ్ళు, ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు, అన్ని క్యాంపస్ వాళ్ళు గ్రాటిట్యూడ్ అనమాట, కృతజ్ఞత. మీరు నా దగ్గర 1748 రోజులు బట్టి వస్తున్నప్పుడు ఐ మస్ట్ బి గ్రాటిట్యూడ్ విత్ యూ. అది సో కృతజ్ఞతా భావాన్ని రెండు పదాలు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. సో దట్స్ వై గ్రాటిట్యూడ్. నేను ఐ షో గ్రాటిట్యూడ్ టు యూ. ఆ విధంగా రామచంద్రమూర్తి తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యుపకారం అందరికీ ప్రత్యుపకారం చేశాడు. ఎవరిని మర్చిపోలా. స్మాలెస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ చెప్తాను. అది కూడా ఎంతో మంది ఎన్ని రకాల సేవలు చేశారు. అటువంటి అద్భుతమైన కృతజ్ఞతాశీలి. సీత అపహరణ సమయంలో రావణాసుని ఎదుర్కొని గాయపడి కొనువుపిరితో శ్రీరామునికి సీతమ్మ జాడ తెలియపాలి అని నిరీక్షించి అలా ఊపిరి పట్టుకుంది. శ్రీరామునికి ఆ వార్తను తెలిపి తన ఒడిలో ప్రాణాలు పెట్టిన జటాయుకు దహన సంస్కారాలు చేసి రుణాలు తీసుకున్నాడు. సేతు నిర్మాణ సమయంలో తన వంతు సేవలు అందించిన చిన్న ఉడతకు ప్రేమ స్పృశించి ప్రశంసను ప్రకటించాడు.
ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే అడిగిపోతా అంటే ఏ తల్లి ఒప్పుకుంటారండి? సోషల్లో కూడా ఒప్పుకోలేదు, డినైడ్, నువ్వు పోవటానికి వీలేదు, అడ్డపడింది. అప్పుడు తల్లితో అంటాడు, తల్లి, పితృవాక్య పరిపాలన మీ కుమారుని పరమ ధర్మము, లేనిచో తండ్రికి అసత్య దోషము చేకూరుతుంది. నాకు నాకు ఎట్టి ఆపదలు కలుగవు, నువ్వు డోంట్ వరీ అబౌట్ మీ అని ఓదార్చి ఆమెను ఒప్పించాడు. తర్వాత ఈ విషయం తెలిసి కైకను మందరను లక్ష్మణుడు కోపావేశంతో నిందించి శిక్షించబోను. ఆ సిచ్యువేషన్ లో రామచంద్రమూర్తి అంటారు లక్ష్మణ్, ఏ లక్ష్మణ, కైక మహారాణి నేను తల్లిగా భావిస్తాను, ఆమె కోరినది చేస్తాను, తండ్రి మాట నిలబెడతాను, ధర్మాచరణే ఇక్ష్వాకుల వంచ కుటుంబ ధర్మం, నువ్వు కోపడటానికి, హూ ఆర్ యు టు పనిష్ దెమ్ అని నీతిని బోధించాడు సోదరుని లక్ష్మణ్కి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, మరి వ్యక్తిగతంగా నా ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సామాజిక పరమైన ధర్మాలు ఉన్నాయి, ప్రతివాడు ఆచరించవలసింది. ఈ మూడిట్లో దేనికి మరి ప్రాముఖ్యత ఇచ్చాడు అని చూస్తే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎక్కువ ఇచ్చాడు. దాని వల్లనే సీతాదేవి ఎంతగా ప్రేమించినా ఎవరో అన్నందుకు అడవి పంపించడం జరిగింది. ఒక మహారాజుగా రాజధర్మానికి పెద్దపీట వేశాడు. జనవాక్యం కర్తవ్యం అని సీతా పరిత్యాగం చేసి ప్రజాపాలన చేసిన మహనీయుడు రామచంద్రం. అవతార పురుషులకి జాతి, కుల, వర్ణ ఏ అవతారమే తీసుకుని అధికారం, పవర్ ఉందా, పవర్ లేదు, అవన్నీ వివక్షలు చూస్తే అవతారమూర్తి ఎలా అవుతాడండి? ఏ అవతారం అని తీసుకోండి, కృష్ణావతారం చేయండి, ఆ గోపాలు ఏం చదువుకున్నారు, ఏం ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఏమన్నా ఎంతగా క్లోజ్ గా పూసుకొని తిరిగాడు. ఓ రామచంద్రమూర్తి కూడా హీ నెవర్ సీన్ జాతి, కుల, వర్ణ, వర్గ, అధికారం ఉందా లేదా, వీటన్నిటి కూడా అతీతుడు. ఎవరైతే తన ప్రేమతో హృదయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో కొలిచారో వాళ్ళని అనుగ్రహించారు, సంతృప్తపరిచి ముక్తిని అందించిన మహిమాత్ముడు రాముడు. ఫర్ ఎగ్జాంపుల్, నిమ్న జాతికి చెందిన గుహుని ఆలింగనం చేసుకుని అతని సోదరునిగా సోదరుడు అన్నాడు, 4వ సోదరుడు అన్నాడు. శబరిమాత తినిపించిన ఎంగిలి పళ్ళు, శబరి అర్పించిన ఎంగిలి ఫలములు ఆనందంగా భుజించాడు, ఆమెకు అనుగ్రహించాడు. నిన్న కూడా ఎల్ఎస్పి గారు చెప్తుంటే శబరి ఆయనకే దుఃఖం ఆగలేదు, అది విశ్లేషణ చేస్తే కోటేశ్వర గారికి దుఃఖం వచ్చింది. అంటే హృదయం ఎట్లా ఉంటుందో ఆలోచించండి, తొందరగా ద్రవీకృతం అవుతుంది. వానవుడైన హనుమంతుని ఎన్నడూ దాసునిగా చూడలా. హనుమంతు తను చేసిన సహాయానికి రామచంద్రమూర్తి అతనికి తగిన స్థానాన్ని అందించాడు. ఆయన ఆలింగనం చేసుకున్నాడు. నేను ఈ సిచ్యువేషన్ కూడా పెట్టినాను నా నాటికలో. సోదరా, జాతిపరంగా నీవు వానరుడవు, నేను నరుడవు, కానీ ఇద్దరి ప్రేమతత్వం ఒకటే అన్నాడు ఆలింగనం చేసుకుని. అందరికీ రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నాడు, తనకి సహాయపడిన వాళ్ళందరికీ. పట్టాభిషేక సందర్భంలో ఆ పట్టాభిషేకం ముగిసిన పిమ్మట అప్పుడు హనుమ, నేను నీకేమి ప్రతిఫలం ఇవ్వగలను, నా దగ్గర ఏం లేదయ్యా, నువ్వు చేసిన సహాయానికి, నువ్వు చేసిన హెల్ప్ కి నేను ప్రత్యుపకారం ఇవ్వడం నా దగ్గర ఏమి లేదు. నీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు నన్ను స్మరించినను అప్పుడు నీకు దర్శనం ఇస్తాను అంటూ అభయం ఇచ్చాడు రామచంద్రమూర్తి. అటువంటి
సర్వోత్తముడు రామచంద్రమూర్తి, సర్వగుణ సమన్వితుడు. అన్నిటికంటే సుప్రీం గుణం ఏంటంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది సేమ్ ప్రిన్సిపల్ హ్యాస్ ఫాలోడ్ బై భగవాన్ ఆల్సో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్. ఎవరైనా రామచంద్రమూర్తికి ఏ సిచ్యుయేషన్ లో ఈ మాట అన్నారో ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? లక్ష్మణుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఈ బంగారు లంకనే పరిపాలిద్దాం మనం, అక్కడ వాడు ఉన్నాడు కదా భరతుడు, ఇక్కడ మనం చూసుకుందాం అంటే ఆ సందర్భం. ఓకే, అటువంటి మహనీయుడండి స్వామి కూడా. పుట్టపర్తిని బాబు స్వామి చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేవు, మీరు మైసూరు రాండి, ఎంతో మంది స్వామి రిక్వెస్ట్ చేశారు, మీరు పెద్ద బంగ్లా కట్టిస్తాము. చెన్నైలో కూడా నాకు ఒక ఇల్లు కట్టేయమని చెప్పాడు మొదలు. అటువంటి ఇంటికి ఎస్ఎన్న స్వామి దాన్ని మళ్ళీ షిరిడి మందిరంలాగా చేశారు గిండిలో. ఆ విధంగా కేవలము రామచంద్రమూర్తే కాదు, ఆదర్శ సోదరులు నలుగురు కూడా ఎక్కడ చూసినా నలుగురు, రామ భరత లక్ష్మణ సిచ్యువేషన్ చూడండి, నలుగురు ఒక చోటే ఉంటారు. ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క కనుసైగల్లో పెరిగిన వ్యక్తి, రాముని ఎల్లవేళ్ళు అంటుపెట్టుకున్నవాడు లక్ష్మణుడు. ఆదర్శ సోదర ప్రేమకు లక్ష్మణుడు చిరస్థాయిగా నిలుస్తాడు. రాణి కైక రామచంద్రమూర్తిని వనవాసం కోరిందే కానీ లక్ష్మణుని వనవాసం అడగలేదు కదా. కానీ లక్ష్మణుడు తన అన్నకు నీడవలే నిలిచాడు. అన్నా వదిలిన సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. తనదంటూ ఏదీ లేదు, అంతా రామమయే, అంతా రామమయం, జగమంతా రామమయం. ఎవరైనా వస్తే రెడీగా ఉండండి, అడుగుతా పాడేవాడు. ఇది ఎవరైనా ఇక్కడ ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను, తనదంటూ ఏది లేదు అంతా అనే సిచ్యువేషన్ ఒకటి ఉంది రామాయణంలో. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎవరిని చెప్తారు అది సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. లక్ష్మణుడికి తనదంటూ ఏమి లేదు, అంతా రాముడే అన్న సిచ్యువేషన్ ఒక ఇన్సిడెంట్ ఉంది రామాయణంలో. నేను ఇప్పుడు చెప్పట్లేదు నాకు ఇప్పుడు, బట్ ఐ క్వశ్చన్ చెప్పండి. పర్ణశాల నిర్మించడానికి అనువైన ప్లేస్ చూడమంటాడండి రాముడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు అనమాట, నాదంటూ ఏమీ లేదు, మీరు ఎక్కడ చెప్తే అక్కడ మీ భావమే నాదని చెప్తాడు. అది అనుకుంటున్నాను సార్ నేను. ఎవరిని పడతారా అంతా రామమయం? ఎనిబడి ప్రయత్నం చేస్తారా? అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఓకే, సో తనకంటూ ఏం లేదు, ఒక సిచ్యువేషన్ బాగా పాడు. సాయి సాయి అని నోరారా, సత్య సాజిని తలచరే మనసారా. సాయి సాయి అని నోరారా, సత్య సాయిని తలచరే మనసారా. సాయి రూపమే నయనానందం,
సాయి రూపమే నయనానందం, సాయి భజనలే శ్రవణానందం, సాయి భజనలే శ్రవణానందం. సాయి సాయి అని నోరారా, సత్య సాయిని తలచరే మనసారా. రేపు మా పని గడపగనేలా, రేపు మా పని గడపగనేలా, రేపటి దినము మనదో కాదో, రేపటి దినము మనదో కాదో. సాయి సాయి అని నోరారా, సత్య సాయిని తలచరే మనసారా. సాయి రూపమే నయనానందం, సాయి భజనలే శ్రవణానందం. సాయి సాయి అని నోరారా, సత్య సాయిని తలచరే మనసారా. రేపు మా పని గడపగనేలా, రేపటి దినము మనదో కాదో. సాయి సాయి అని నోరారా, సత్య సాయిని తలచరే మనసారా. సాయిరామ్. సాయిరామ్. ఓకే అమ్మగారు, థ్యాంక్ యూ. నేను పాడతాను స్వామి. ఆ, వసుంధర. పాడు. ఓకే, తర్వాత పాడు కానీ నా సత్సంగం ఏంటో పాడు. సో అన్న ఆజ్ఞ అనుసరించడమే లక్ష్మణుడి జీవిత లక్ష్యం. లక్ష్మణుడు ప్రత్యక్ష భక్తికి మనం 2 రకాల భక్తులని చెప్పిన. లక్ష్మణుడు సేవ చేస్తాడు, భరతుడు సేవ చేస్తాడు. ఇది ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లక్ష్మణుడు ప్రత్యక్ష భక్తి, భరతుడు పరోక్ష భక్తి. సర్వస్య శరణాగతి తత్వానికి ఆదేశం లక్ష్మణుని పాత్ర. పరస్త్రీల పట్ల మాతృభావం వల్ల పరమ పవిత్ర హృదయ లక్ష్మణుడు. సీతాదేవి అన్వేషణ చేస్తున్నారు. రామలక్ష్మణులు ఋషిముఖ పర్వతాన్ని చేరుకున్నాడు. అనుకోకుండా సుగ్రీవునితో మైత్రి కుదిరింది. ఆ సందర్భంలో ఒక నగల మూట తీసుకొచ్చి నా సత్సంగం ఏంటో పడము. ఒక నగల మూట తీసుకొచ్చి ఎక్కడ పైనుంచి పడింది, ఎవరిది ఏమున్నాయి, ఒకరోజు కింద పడింది, సీతాదేవి ఏమో చూడమని అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ్ పిలిచి, లక్ష్మణ, ఈ నగలు మీ వదిన గారు చూడు అని ఆజ్ఞాపించాడు. కమాండెడ్. మాటలో అట్లనే చెప్పాలన్నమాట, ఆజ్ఞాపించాడు అంతే. ఆ సమయంలో నగలను పరిశీలించే లక్ష్మణుడు ఆయన అన్న మాటలు ఒక అద్భుతమైన సందేశం అండి. అమృత వాక్కులు గమనించాలి. అన్నా, ఈ ఆభరణములో కర్ణకుండములు, చేతి కంకణములు, మిగిలిన ఆభరణములు ఎవరో నాకు తెలియవు. కానీ ఈ కాళీ అందములు మాత్రము మా వదిన గారివే. ఆమెకు నిత్యము ప్రాతకాలమున పాదాభివందనం చేస్తూ ఉంటాను కనుక ఆమె అందెలను మాత్రమే నేను గుర్తించగలిగాను అని లక్ష్మణుడు పలికాడు. పరస్త్రీల పట్ల మాతృభావంతో వ్యవహరించుట వ్యక్తి ధర్మం. సో లక్ష్మణుడు కూడా తన వ్యక్తి ధర్మాన్ని, తన కుటుంబ ధర్మాన్ని పాటించాడు రామచంద్రమూర్తి లాగా. ఎవరి క్యారెక్టర్ ఇస్ వెరీ వైటల్. ఇంకో సందర్భంలో రాముడు ఇది లక్ష్మణుడు చేసిన పని. రాముడు ఏం చేశాడు, లక్ష్మణుని యొక్క గొప్పతనాన్ని సొసైటీ తెలియాల. ముగ్గురు ఉంటున్నారు, 14 సంవత్సరాలు ఉన్నారు. రాముడు ఎటువంటి వాడో లోకానికి తెలియాలని చెప్పి రామచంద్రమూర్తి క్రియేటెడ్ దిస్ సిచ్యుయేషన్ వన్స్. లక్ష్మణుడు ఎటువంటి ఆదర్శవంతుడో సొసైటీ తెలుసుకోవాల.
వనవాసం సాగుతోంది. ఒకనాడు లక్ష్మణుడు కందమూలాలను తీసుకొచ్చాడు, పర్ణశాలకు చేరాడు. ఆ సమయంలో సీతాదేవి శ్రీరాముని తొడపై తలబెట్టి నిద్రిస్తున్నది. అప్పుడు రాముడు తమ్ముని ఆప్యాయంగా పలకరించి, ఏ లక్ష్మణ, నేను అత్యవసరమైన పని గురించి వెళ్ళాలి. నేను తిరిగి వచ్చే వరకు సీత శిరస్సును నీ తొడపై పెట్టుకుని ఆమెకు నిద్రాభంగం కలగకుండా చూడు అని పలికాడు. లక్ష్మణుడు రాముని ఆదేశ అనుసారము ఆ విధంగానే చేశాడు. సీతను తల్లిగా భావిస్తూ సీతామాతను స్మరిస్తూ రాముని చింతిస్తూ కూర్చున్నాడు. రాముడు బయటకు వెళ్ళినట్లుగా వెళ్ళి ఒక చిలుక రూపాన్ని ధరించి అక్కడే ఒక చెట్టు మీద చేరాడు. ఎందుకు? ఈ లక్ష్మణులో ఏమైనా అనౌచిత్యమైన భావాలు చెలరేగుతున్నాయో అని టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి. కొంతసేపటికి ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చినట్లుగా వచ్చి శ్రీరాముడు అక్కడికి వచ్చి నిల్చున్నాడు. ఇంతలో సీతమ్మ నిద్రలేచింది. లక్ష్మణుడు సీతారాములకు పాదాభివందనం చేస్తూ, మీకు ఎట్టి ఇబ్బంది కలగకుండా మీ సేవ చేయటమే నా కర్తవ్యం, నా ధర్మం అన్నాడు. యుద్ధంలో పడిపోయిన మూర్తి పోయినప్పుడు చాలా దుఃఖిస్తాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే తప్పదు కదా. మానవుడిగా వచ్చినప్పుడు తమ్ముడు పడిపోయినప్పుడు అప్పుడు మాట అంటాడు, మా అయ్యన దొరుకుతాడు, మా అమ్మ దొరుకుతుంది, నా పెళ్ళామని దొరుకుతుంది, కానీ లక్ష్మణ్ లాంటి వాడు మాత్రం దొరకడు నాకు. ఎవడో దొరుకుతుంది. కౌశల్య లాంటి తల్లి దొరకచ్చు, దశరథ మహారాజు దొరకచ్చు, సీతాదేవి లాంటి భార్య దొరకచ్చు లోకంలో వెతుక్కుంటే, కానీ నా తమ్ముడు లాంటి లక్ష్మణ్ మా లాంటి వాడిని మాత్రం దొరకదని చెప్పాడు, శ్లాఘించాడు. అంతగా ప్రేమించాడు. తన అంశ, రామచంద్రమూర్తి అంశ లక్ష్మణుడు. మరి ఎంతగా ప్రేమించిన లక్ష్మణ్ రామచంద్రమూర్తి శ్రీరాముని ఆజ్ఞను ఎందుకు ఒక సందర్భంలో ధిక్కరించవలసి వచ్చింది? నాకు ఇప్పుడు ముగ్గురు పెట్టారు వీడియో, నేను చూశానండి. చారీ గారు పంపించారు. నిన్న మొన్న వరద రాధిక పంపించింది. ఆంజనేయ స్వామి గుహలో పోవటము, బొంగరాలు అందుకని పెట్టలేదండి బాబు. ఇప్పుడు నేను పెడితే 800 మంది ఉంటారు గ్రూపులో, ఏమైనా క్వశ్చన్ చేస్తాడు. అది బాగానే, గ్రాఫిక్ బాగానే ఉంది. గుహలో తీసుకోవడం అదంతా. నాకు వరద రాధిక కూడా పంపించింది. చారీ గారు ఆల్రెడీ హ్యావ్ సీన్ దట్ వీడియో. నేను చూడాలి, 10 మంది షేర్ చేయమని పంపిస్తున్నారు. ఆల్రెడీ హ్యావ్ సీన్ దట్. రామావతార పరిసమాప్తి ముందు యమధర్మరాజు ఇచ్చాడు రామచంద్రమూర్తితో వారికి ఏకాంత సంభాషణ చేయాలని వచ్చాడు. ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పాడు. సో అందరిని బయటికి పంపించేశాడు రామచంద్రమూర్తి. లక్ష్మణ, మీ ఇద్దరం కూడా ఏకాంత సంభాషణ చేసుకోవాలి. నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు. మా ఏకాంత సంభాషణ అంతరాయం కలగకూడదు. ఎవడు లోపలికి ప్రవేశించకుండా చూసే భారం నీది. ఎవరైనా లోపలికి పెట్టినట్లయితే నీకు శిరచ్ఛేదం విధింపబడుతుంది అని సార్ సినిమా చూడండి, ఏదైనా సినిమాలు చూపించారు ఇది కూడా. అటువంటి సమయంలో దూర్వాస మహర్షి వచ్చి, ఏ లక్ష్మణ, నేను అత్యవసరంగా శ్రీరాముని దర్శించాలి అన్నాడు. చూడండి ఎలా ఉంటుందో. అప్పుడు లక్ష్మణుడు ఎంతో వినయ విధేయతలతో మునీశ్వరునికి నమస్కరించి, స్వామి, శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము లోపలికి ఎవరిని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదండి, దయచేసి కొద్దిసేపు ఆగండి అని వేడుకున్నాడు. దూర్వాసుడు అంటే మన దేశ కోపిష్టి దూర్వాసుడు. ఏ లక్ష్మణ, నేను ఎవరు అనుకుంటున్నావు? నేను తక్షణం రాముని దర్శించాలి. నువ్వు గనక అడ్డుపడితే మీ ఇక్ష్వాకుల వంశాన్ని భస్మం సావిస్తాను అని రౌద్ర అవతారం ధరించాడు. అప్పుడు లక్ష్మణుడు తన కర్తవ్యం ఏమిటని ఆలోచించాడు. తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తే వంశమే నాశనం అయిపోతుంది.
వ్యక్తిగత శ్రేయస్సు కంటే వంశక్షేమం ప్రధానము అని నిర్ణయించుకున్నాడు. దూర్వాసుని లోపలికి అనుమతించాడు. ఇంకొక చిన్న సిచ్యుయేషన్ చూసి ఇక్కడ ఆపుదామండి. ఇప్పుడు లక్ష్మణ్ గురించి, లక్ష్మణుడి ప్రత్యక్ష భక్తి అనుకున్నాం. ఇప్పుడు పరోక్ష భక్తి భరతుడు. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి వ్యక్తిగత ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మాన్ని పాటించే లక్ష్మణ్ వేదాలు, భరతుడు కూడా ఇవ్వాలి. ముగ్గురు వేదాలండి. ఒకరిని చూసి దే హ్యావ్ టు ఫాలో ద మాస్టర్, దే ఫాలోడ్ రామచంద్రమూర్తి అంతే. వ్యక్తిగా చూస్తే భరతుడు ఆదర్శమైన భాతృ ప్రేమను, అన్యోన్నతను, ఐకమత్యాన్ని ప్రకటించాడు బాల్యదశ యందు. ఒకరోజు బాలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌశల్య ఒడిలో చేరాడు. చాలా ఆనందంగా ఉన్నాడు రాముడు. ఏంటి నాయన ఇంత ఆనందంగా కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు బాలరాముడు, అమ్మా ఈ రోజు బంతి ఆటలో భరతుడు విజయం సాధించాడమ్మా, అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. మరికొన్ని నిమిషాల్లో భరతుడు ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కౌశల్య ఎంతో ఆశ్చర్యంతో, అదేమిటి భరత, మీ అన్న నీవు ఈ రోజు ఆటలో గెలిపొందావు ఎంతో ఆనందిస్తుంటే నీకెందుకు ఈ విచారం అని క్వశ్చన్ చేసింది. ఈ స్వామి దగ్గర స్టూడెంట్ కూడా చేశాడు, గుర్తుపెట్టుకోండి. రామచంద్రమూర్తి భరతుడు చేయటం కాదు, స్వామి దగ్గర చదువుకున్న విద్యార్థి చేశాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు, ఎప్పుడు చూసా అన్ని ఫస్టే, నాది ఈసారి ఛాంపియన్షిప్, నాది ఈసారి ఛాంపియన్షిప్, నాది ఈసారి ఛాంపియన్, పెద్ద కప్ వస్తే పెద్ద కప్. ఎప్పుడు జాయిన్ అయిన దగ్గర నుంచి జూన్ దగ్గర నుంచి వదలగొడుతున్నాడు ఒక కుర్రాడు. చివరికి అదే టైంలో ఆల్మోస్ట్ అన్నిట్లో వచ్చినాయి. ఇంకొక దాంట్లో వస్తే ఛాంపియన్షిప్ వస్తుంది, కాలేజ్ ఛాంపియన్షిప్. అటువంటి టైంలో కింద పడ్డాట. అప్పుడు రెండో వాడు ఆ దాంట్లో రాకపోతే రెండో వాడికి ఇంకోటికి వస్తుంది. అప్పుడు రెండో వాడు ఆగిపోయి వీడిని గెలిపించాట స్వామి దగ్గర స్టూడెంట్. వీళ్ళు రాముడు భరతుడు ఎక్కడో లేరని బాబు. అప్పుడు భరతుడు అన్నమాట, అమ్మా నాకు విజయం కలగాలని అన్న కావాలని ఓడిపోయాడు, అదే నా దుఃఖానికి కారణం అన్నాడు. ఎందుకంటే ఏ నిదర్శనం కావాలండి? నిర్మలమైన, నిస్వార్థమైన, అన్నదమ్ముల ప్రేమకు. భరతుడు తన తల్లి అని కైక కోరినట్లు రాజ్యాధికారిని యాక్సెప్ట్ చేయలే. తండ్రి ఇచ్చిన రాజ్యము, తల్లి కోరిన రాజ్యము దక్కినది కదా అని ఆనందించలా. పుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి పరిపాలించవలసిన రాజ్యాన్ని అన్యాయంగా, అక్రమంగా తాను అనుభవించడం, ఇక్ష్వాకుల వంశ గౌరవానికి కళంకను ఆపాదించడం భావించి తృణీకరించాడు. తుచ్చమైన రాజ్యాధికారం కొరకు తాత ముత్తాతల నుంచి సంక్రమించిన సత్కీర్తిని మట్టిపాలు చేయటానికి భరతుడు మనస్కరించలేదు. అంతేకాదు, ఈ సింహాసనం కూడా నేను చూడను, రాముని రాజ్యంలో అడుగన పెట్టను అన్నాడు. అన్నాడుజాలను వచ్చి అరణ్యానికి అందరినీ తీసుకుపోయి నందిగ్రామం చేరి శ్రీరామ పాదుకలను ధర్మ సమ్మతంగా సింహాసనం పెట్టి పాదుకా పట్టాభిషేకం చేశాడు. భరతుడు కూడా శ్రీరామచంద్రమూర్తి వల్లే తాపస్వేషం ధరించాడు. 14 సంవత్సరాలు అయోధ్యలో అడుగు పెట్టకుండా రామచింతన చేస్తూ కాలాన్ని గడిపాడు. 14 సంవత్సరాల తర్వాత కనుక రాముడు రాకపోతే ఆ దినమే ప్రాణత్యాగం చేస్తాను శపథంగం చేశాడు. భరతుడు మనసెరిగిన రామచంద్రమూర్తి కనుక రావణవధ జరిగిన తర్వాత వెంటనే హనుమంతునితో ముందుగా నా రాకను భరతుడు చెప్పు, లేకపోతే అతడు ప్రాయోపదేశం సిద్ధం అవుతాడు అని ఆజ్ఞ ఇచ్చాడు. నేను చెప్పాను, చాలాసార్లు చెప్తుంటా. ఆ సీతారామ లక్ష్మణులు నందిగ్రామం చేరంగానే భరతుడు తానే స్వయంగా రథాన్ని నడుపుతూ వారిని అయోధ్యకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అయోధ్య వాసులందరూ ఎవడు రాముడో ఎవడు భరతుడో గుర్తించలేకపోతే ఆశ్చర్యంలో మునిగిపోయారట. ఎవడు రాముడు, ఇద్దరు రాములు ఉన్నారండి, ఇద్దరు రాములు ఉంటారా? నాటకంలో అంటే ఉంటారు, ఒకడో రాముడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, అట్లా రాయబారసంలో. నిరవధికమైన రామచింతనతో రాముని ప్రతిబింబంగా భరతుడు తయారయ్యాడు. ఆ యతి వేషము, జడలు కట్టిన శిరోజాలు, నీలమేఘ శ్యాముల శరీరం అన్ని భరతంలో ఉన్నాయి. జస్ట్ లైక్ రామ మేనిఫెస్టేషన్ అనమాట. భరతుడు అంటే సూక్ష్మ బుద్ధి గలవాడు, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సూక్ష్మ బుద్ధి గల భరతుడు అప్పుడు ప్రజలకు అన్నగారు రథంలో ఉన్నాడు అని హెచ్చరించారు.
వాట్ ఈస్ దిస్ మీనింగ్? దీని భావం ఏంటంటే, విత్ దిస్ వీ కెన్ కంక్లూడ్ టుడే. బ్రహ్మవిత్ బ్రహ్మవే భవతి అని శాస్త్రవాక్యం. ఎవడైతే రామ 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 అంటే రాముడు అయిపోతుంది. కృష్ణ 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 నిరంతరం ఉంటే కృష్ణుడుగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.